ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. స్వామి కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. ఆ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ది రథసారథులైన ఎమ్మెల్యే గారికి మనందరి తరఫున హృదయపూర్వక సత్సంగ హార్దిక నమస్సుమాంజలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమం మనకు 3 జరుగుతున్నాయి. గురువు గారి యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం 1, ఆత్మారామం గ్రంథపట్టణము, శ్రీ సత్యసాయి వాహిని వివరణ, ఈ 3 జరుగుతున్నాయి. ఈ 3 ఇవాళ మనం ఆత్మారామం గ్రంథపట్నం మనకు శ్రీమతి జీవిఎన్ రత్నం గారు, సాయిరాం విజయనగరం, తర్వాత శ్రీ సత్యసాయి వాహిని పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్ నిర్వహిస్తున్నారు. దయచేసి స్వామి యొక్క దివ్య ఆశీస్సులతోటి, ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల యొక్క శుభాకాంక్షలతోటి, మన ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క హృదయపూర్వక శుభకామనలతో ఈ కార్యక్రమంలో ముందడుగు వేయబోతున్నాం. ప్రప్రథమంగా మనకు ఆత్మారామం గ్రంథపట్నం శ్రీమతి జీవిఎన్ రత్నం గారు, సాయిరాం విజయనగరం. ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పత్రిగ్రామ సముద్భూతం ప్రశాంతి నిలయస్థితం భక్తాభీష్ట ప్రదాతారం సాయినాథం నమామ్యహం. సకల దేవతా స్వరూపుడు, సకల దేవతాతీత స్వరూపుడు, హృదయ నివాసి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు అనంత కోటి నమస్కారములు. సాయిరాం. అదేవిధంగా ఏఎస్బి అధినేత అయినటువంటి మన మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి అనుక్షణము అనునిత్యము దీనికోసం శ్రమిస్తున్నటువంటి మాస్టర్ కోటీశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మ భయాన్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ రోజు విచ్చేసినటువంటి సాయి సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములండి. మరి నిన్నను మన సాయి సోదరులు చెప్పింది ఒక్కసారి మననం చేసుకుని ముందుకు వెళ్దాం. సాయిరాం. నిన్న రావణాసురుడి గురించి చెప్తూ ఉండేటప్పుడు అతను ఒక సమయంలో సీతను వధించటానికి కూడా పూనుకున్నాడు. అప్పుడు అతని భార్య అయిన మండోదరి శ్రీహత్య మహాపాపమని బోధించింది. అంతేకాదు, మీరెంతో ఈశ్వర భక్తులు, తపస్సంపన్నులు, అలాంటి వారికి సద్భావం లేకపోవటం గల కారణం ఏమిటి అంటూ అతనికి ఒకవైపు బోధ చేస్తూనే మరొక వైపు మీరు సీతను తెచ్చే సమయంలో సన్యాసి వేషం ధరించి అనేక రకమైన వేషభాషలు మార్చుకొని మోసం చేసి తీసుకుని వచ్చారు. మరి సీతను పొందుటకు ఇన్ని రకములైన అవస్థలు ఎందుకు గురి అవుతున్నారు? శ్రీరామచంద్రుని స్వరూపం ధరించి సీత సులభంగా మీ వశమవుతుంది కదా అన్నది. అప్పుడు రావణుడు ఏమన్నాడంటే అట్టి పవిత్ర స్వరూపం ధరించినప్పుడు నాలో ఈ పాడుబుద్ధులు ఎందుకుంటాయి అనగా రూపమునకు తగినటువంటి తలపులు ఉండాలనే సత్యం కూడా రావణునికి తెలియచ్చు. తనది రాక్షస స్వరూపం కావటం చేత అక్కడ రాక్షస గుణాలే ఉద్భవిస్తాయని చెప్పాడు. అంటే ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్ర తగినట్టుగా ఉంటుంది అని చెప్పి నిన్నను జరిగిన సన్నివేశంలో జరిగిందండి. మరి ఈరోజు 198వ పేజీ అక్కడి నుంచి ప్రారంభిస్తాను. సాయిరాం. లోకమునందు మానవాకారం ధరించి కూడాను రాక్షస గుణములతో ప్రవర్తించటం అంటే ఇది విరుద్ధమైనటువంటి తత్వం. కనుక మనము మానవత్వం ధరించుట చేత పవిత్రమైన దివ్యత్వమైన మానవ గుణములే మన యందు ఆవిర్భవించాలి. మనం మానవులము, మనం భక్తులము,
పవిత్ర హృదయలము, ఆత్మస్వరూపం మనయందే ఉంటున్నది అని చిలుక పలుకుల వలె మనం పలుకువచ్చునే తప్ప ఆచరణయందు ఉంచటం అతి కష్టము. కనుక మన అభ్యాసములను మొట్టమొదట మనము సరిచేసుకుంటకు ప్రయత్నించాలి. అభ్యాసం ద్వారా ఎట్టి ఘనకార్యమునైనా సాధించట్లో ఎట్టి సందేహము లేదు. మనము నిత్య జీవితంలో ఎట్టి అభ్యాసములు కావింతమో మన ప్రవర్తనలు యందు అట్టి అభ్యాసములే క్షణక్షణము కూడా ప్రతిబింబిస్తుంటాయి. మనం మానవులుగా పుట్టాము, కానీ మన యొక్క అంటే మన చుట్టూ ఉన్న స్నేహితులు బట్టి, అంటే స్వామి చెప్పారు, నీ స్నేహితులు బట్టి నీ యొక్క గుణగణాలు తెలుసుకోవచ్చు అని. మరి మనము ఈ యొక్క డయాస్ పై వచ్చి ప్రతిరోజు ఈ సమయంలో నిల్చున్నప్పుడు ఇటువంటివన్నీ వింటూ ఎవరికి ఏ రోజు వస్తే ఆ రోజు చిలక పలుకులు మనం చెప్పకుండా మనం భక్తులమి, సాయి భక్తులమి ఇలా అనుకుంటేటప్పుడు మనలో ప్రతిరోజు కూడా మార్పు, అంటే స్వామి విద్యార్థులకి భక్తులకి చెప్పడమే కాకుండా ఈ డయాస్ మనకి మా ఎమ్మెల్యన్ గారి ద్వారా ఏర్పరిచినప్పుడు మనలో కూడా మార్పు వచ్చి తద్వారా మన అడుగులన్నీ కూడా భగవంతుని యొక్క, అంటే అతను చెప్పే మార్గంలో ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు వేస్తారు అన్నట్టుగా మన ప్రవర్తనలు కేవలం నోటితో పలుకులే కాకుండా అభ్యాసం చేయాలనేది, ఇది అందరికీ మానవ జీవితం యొక్క లక్ష్యమే ఇది అని చెప్పి స్వామి విద్యార్థులకి మనందరికీ కూడా చెప్తున్నారండి. దీనికి ఒక కథను కూడా చెప్పారు. ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతడు నిత్యము కొంతమంది పిల్లలను చేర్చుకొని సంగీతం నేర్పుతూ ఉండేవాడు. అతడి భార్య సదాభ్యాసం కలిగి ఉంటుంది. ఆమె కూడా చాలా సదాచారం కలిగినటువంటిది. అతని ఇంటికి వచ్చే వరకు ఆ ఇల్లాలు భోజనం చేయక, అతడు వచ్చాక ఇద్దరూ కలిసి భోజనం చేసే పద్ధతి. కానీ పరీక్షల సమయం సమీపించేటప్పటికి ఈ విద్యార్థులకు అధిక కాలం తీసుకొని సంగీతం నేర్పుతూ వచ్చేటటువంటి వాడు. ఒకనాడు 2:30 గంటలకు రావాల్సిన విద్వాంసుడు 2:30కు రాలేదు, 3కు రాలేదు, 4 గంటలైంది, ఇంకా రాలేదు. భార్యకు ఆకలి వేస్తున్నది, కానీ తన పద్ధతికి విరుద్ధం చేయుటకు ఆ ఇల్లాలకి ఇష్టం లేదు. ఇది అయితే ఆనాడు స్త్రీలందరూ ఈ విధంగా ఉండారు. మరి నేడు మనమైతే ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినేస్తాం, అతని కోసం ఎదురు చూడం. కానీ ఆవిడ ఆకలితో ఆ బాధ భరిస్తూ ఉన్నది. చివరికి 4 గంటలకు భర్త వచ్చేటప్పటికి బావి దగ్గర సబ్బు పాత్ర పెట్టి ఒక బిందు తాడు పెట్టి త్వరగా స్నానం చేసిరండి, ఇద్దరము కలిసి భోజనం చేద్దాం అని ఈమె చాలా ఆర్భాటంగా అరిచింది. సరే, ఆకలితో ఉండేటప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకి వచ్చేటప్పుడు మన భాష, మన మాట తీరు కూడా మారుతుంది. అదే విధంగా అసహనంగా ఆమె కూడా తన భర్తకి తొందర పెట్టింది. భార్య పెట్టే తొందరను పురస్కరించుకొని అతి త్వరితంగా స్నానం చేసి భుజించాలనే ఉద్దేశంతో తాను త్వరగా ఒక బిందె నీళ్లు పోసుకున్నాడు. ముఖమునకంతా సోపు పెట్టుకున్నాడు. తన ముఖమును సోపు పూసుకొని బిందె నూతిలో దించేటప్పటికి తాడు బిందె బావిలో పడిపోయినవి. ఎట్లా ఒకలా కన్నులు తెరిచి చూసేటప్పటికి బిందె తాడు 2 కూడా బావిలో పడి ఉన్నాయి. వాటిని చూసిన తక్షణమే అతను భారం నీదేరా రామ, భారం నీదేరా అనే పాట పాడుతూ కూర్చున్నాడు. భార్య, అదేమిటండి స్నానం చేసుకొని రాక భారం నీదేరా అని పాడుకుంటున్నారు అని అరుస్తూ ఉంది. భార్య ఎన్ని పర్యాయాలు పిలిచినప్పటికీ భారం నీదేరా అంటూ పాటలోనే మునిగిపోయాడు. అప్పుడు భార్య బావి దగ్గరికి పోయి చూసి విషయం తెలుసుకొని బావిలో పడిపోయిన బిందెను ప్రయత్నపూర్వకంగా మనం తీయాలి, కానీ మనం ఎట్టి ప్రయత్నము చేయకుండా భారం నీదేరా అంటూ కూర్చుంటే బిందె ఎలా వస్తుంది? మనిషి తనకున్న ప్రయత్న శక్తి ఏమాత్రం వినియోగించకుండా భారం నీదేరా అంటే భగవంతుడు మాత్రం ఏ విధంగా రక్షిస్తాడు అని భర్తకు చక్కగా బుద్ధి చెప్పి బావి నుంచి బిందెను పైకి తీయించింది. అదే విధంగా మానవుడు కొన్ని శక్తులు తన యందు ఉన్నప్పటికీ తాను ప్రయత్నం చేయక కేవలము భౌతిక శక్తులపై ఆధారపడేది కేవలం హాస్యాస్పదం. అది ఇక్కడ మనకి ఏనుగు గురించి తెలిస్తే తన యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి తన ప్రాణాలు రక్షించుకోవాల్సి అనుకుంది గజేంద్ర మోక్షంలో. చిట్టచివరికి తను ఇంకా అలసిపోయి భగవంతుడిని పిలిచినప్పుడు తను ఎలా ఉన్నాడో ఆ పరిస్థితిలో వచ్చి తన భక్తుడిని రక్షించే విషయం కూడా మనకి తెలుసు. అంటే మన ప్రయత్నం చేసిన తర్వాత భగవంతుడు చూసి వస్తాడు. మరి ద్రౌపది వస్త్రాపహరణలో కూడా తన సభలో ఉన్న పెద్దలందరినీ, అదే విధంగా తన అందరితోని మీరు ఇది రక్షించలేరా, ఇది తప్పు అని చెప్పలేరా అంటూ తన గురుదేవుల్ని, భీష్ముడు అందరినీ అడుగుతుంది. ఎవరు కూడా తల వంచుకొని ఉంటే చిట్ట చివరికి తన సాయి శక్తిలో ప్రయత్నించి
తన హృదయ నివాసి అయిన కృష్ణుడి ద్వారా తన మానాన్ని శీలాన్ని కాపాడుకుంటుంది. అంటే మన వంతు ప్రయత్నం మనం చేసి భగవంతునిపై భారం వేయాలని ఇక్కడ మనకి స్వామి తెలియజేస్తున్నారు. అన్ని ధర్మములు తెలిసినప్పటికీ తాను ఆచరణలో పెట్టక కేవలము ధర్మం తెలుసుకున్నంత మాత్రమున వచ్చేటటువంటి ఫలితమేమి? ఆచరణ యందు పెట్టినటువంటి ధర్మములో కేవలము ఆచరణ యందు పెట్టనటువంటి ధర్మములో కేవలము అధర్మంతో సమానం. ఇదండి. మనం ధర్మాలు తెలుసుకుంటున్నాం, రోజు వింటున్నాం, అన్ని ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రసంగాల ద్వారా వింటున్నాం. కానీ ఆ ధర్మాల్ని మనం ఆచరణలో పెట్టకపోతే అది అధర్మంతో సమానమేనంట. మనం ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానము కూడా అజ్ఞానంతో సమానమే. మనం ఎంతో అంతో జ్ఞానాన్ని సంపాదించేటప్పుడు ఆ జ్ఞానంలోనే మనం ప్రయాణించాలి. ఈనాడు కూడాను అనేక మంది యువకులు ఇంటి మంచి కార్యక్రమం ఈ విధంగా జరిపించాలి, ఈ విధమైన కార్యాల్లో పాల్గొనాలి, పవిత్రమైనటువంటి పేరు మనం సంపాదించాలి అనే అభిలాష కలిగి ఉంటుంటారు. కానీ వాటికి ప్రయత్నపూర్వకంగా వీరు పూనుకొనుట లేదు. కనుక మొట్టమొదట మనము విశ్వసించినటువంటి మంచిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నపూర్వకంగా పూనుకోవాలి. అంతేకాని నీవు విశ్వసించి కూడా ఆచరణలో పెట్టకపోతే కేవలం ఏదో ఒక విధమైన పదములు మాత్రమే వల్లిస్తూ కూర్చుంటే అది నీకు చక్కదు, దక్కదు, చిక్కదు అన్నారు స్వామి. అంటే మనం ఇక్కడ ప్రసంగాలు వింటూ మన మనసులో ఆనందంతో ఇక నుంచి ఈ విధంగా జీవించాలనుకుంటాం. వెంటనే మనం మందిరాల నుంచి కానీ ఇక్కడ సత్సంగాల నుంచి కానీ ఇంటికి వచ్చాక మన చుట్టూ ఉన్న పరిసరాలు బట్టి మారిపోతూ ఉంటాము. అంటే ఆ విధంగా మారడం వల్ల మనం ఎన్ని ప్రసంగాలు విని వాటిని మామూలుగా ఎక్కడో విన్నాం బాగుందని ఎంతవరకు మనం వల్లించినా దానివల్ల ప్రయోజనం లేదు అని మనం తెలుసుకునే దాన్ని ఆచరణలో పెట్టుటకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం వాళ్ళ మనసుని హత్తుకుంటుంది. దానిని సాధించడానికి మనం సాధన చేయాలి. అది ఒక్క రోజులో మనకి రాదు అని చెప్తూ మనం అలా చేస్తే మనం భగవత్ కార్యాల్లో పాల్గొనే మోక్షాన్ని పొందే దానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఇంకా స్వామి విద్యార్థులతో ఇలా అంటున్నారు, దివ్యాత్మ స్వరూపులారా, రావణుడు 64 కళల యందు పరిపూర్ణుడు. వీని అన్నింటి అందును ఉత్తీర్ణుడొకటేయే కాక పవిత్రమైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు 4 పూర్ణంగా వల్లించినటువంటి వాడు. 6 శాస్త్రములు కూడాను క్షుణ్యంగా తెలుసుకున్నటువంటి వాడు. 6 శాస్త్రములు, 4 వేదములు ఈ 2 చేరి ఈ 10కి అతడు అధికారి. 10 శిరస్సులు కలిగినటువంటి వాడు రావణుడు అని చెప్పటంలో ఇదే అంతరార్థం. అనగా ఒక్కొక్క వేదము, ఒక్కొక్క శాస్త్రము, ఒక్కొక్క శిరస్సు. అంతేకాని రావణునికి 10 తలలు ఉన్నవి అంటే పడుకోవటం ఎట్లా, తిరగడం ఎట్లా, ఉండటం ఎట్లా, నడవటం ఎట్లా, ఇవి అన్నీ నిత్య జీవితంలో విరుద్ధమైనటువంటివిగాను హాస్యాస్పదమైనటువంటివిగాను కనిపిస్తూ ఉంటాయి. కవులు ఈ విధంగా కొంతవరకు రాక్షస స్వరూపాన్ని నిరూపించారే తప్ప 10 తలలు లేవు. ఒక్కొక్క వేదము ఒక్కొక్క తల, ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క శిరస్సు, అనగా అన్ని తెలివితేటలు కలిగినటువంటి వాడు ఈ రావణాసురుడు. అంటే రావణాసుడికి మనకంతా అందరికీ తెలుసండి, 64 విద్యలు. రాముడి కంటే చాలా, అంటే అవే కాకుండా ఈ వేదాలు శాస్త్రాలు అన్నింటినీ, అంటే తన 10 తలలకి ఎంత జ్ఞానాన్ని సంపాదించాలో అంత జ్ఞానాన్ని సంపాదించాడు. మనకున్న ఒక్క తలలో ఆవగింజంత జ్ఞానం ఉంటే మనం అహంకారంతో విర్రవీగిపోతామండి. అంతటి జ్ఞానాన్ని, అంటే తన సంపాదించిన జ్ఞానం సామాన్యమైనది కాదు. 10 తలలు, ఒక్కొక్క మనిషికి ఉన్న తలలు లాంటి 10 తలల్లో ఎంత జ్ఞానం ఇమర్చాలో అంత జ్ఞానాన్ని సంపాదించాడు కనుక అతడు 10 తలల రావణాసురుడు అని చెప్తున్నారు. కానీ ఇన్ని ఉండి కూడా తన విశాల రాజ్యంలో ఏలేటటువంటి సమయమందు ప్రజల యొక్క క్షేమ సమాచారం ఏమాత్రం కూడాను గుర్తించేటటువంటి వాడు కాదు. తన క్షేమము, తన భోగము, తన ఆనందమే తనకు లోకముగా కనిపించేటటువంటివి అతనికి. ఇటువంటి రావణాసురుడు అనేక గుణములు ఉండినప్పటికీ రామానుగ్రహమునకు గురి కాలేకపోయినాడు. అయితే ఇంత జ్ఞానం ఉండి కూడా ఆ జ్ఞానాన్ని తను వినియోగించుకోలేదు. తన రాజ్యంలో తన ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోలేదు.
తను అంటే బ్రహ్మలోకం కంటే స్వర్గం కంటే అధిగమించే భవనాలు నిర్మించాడైతే తప్పే గాని అది తన అహంకారానికి గుర్తుగా. కానీ ఏనాడు ప్రజల యొక్క ఈతి బాధలు తెలియదు. ఎంతసేపు తన భోగభాగ్యాల కోసం వీళ్ళ ప్రాణాలను సైతం అర్పించేటటువంటి గర్వంగా ఉండేవాడు. కనుక అతను రామానుగ్రహానికి గురి కాలేకపోయాడు. కట్టకపటికి తను చనిపోయే సమయంలో తాను చేసినవన్నీ పాపములని, తాను ప్రవర్తించిందంతా దుర్మార్గమని, తన సోదరుడు విభీషణ చెప్పిన మాటలు విశ్వసించలేకపోతేనని, తన భార్య బోధించిన బోధనలో తను ఏమాత్రం భాగం వహించలేకపోతేనని చాలా పశ్చాత్తాపడ్డాడు. చిట్ట చివర తను మరణ దశలో భూమి మీద వాలేటప్పుడు అప్పుడు తనకి జ్ఞానోదయం అయింది. తన విభీషణుడు తమ్ముడు ఎన్నోసార్లు ఇది తప్పు అని చెప్పినా ఆయన మాటలు ఖాతరు చేయలేదు, ఆయన్ని బహిష్కరించాడు. తన భార్య ఎంతో సాధ్వి, తను ఎన్ని చెప్పినా కూడా ఆ హితాలు కూడా తనకి తెలవలేదు. చిట్ట చివర తన మరణ అవస్థలో తను చేసినవన్నీ తప్పులని తెలుసుకున్నాడు. కనుక కట్టకడపటికి మనం ఎంత పశ్చాత్తాపం పడినప్పటికీ దీనికి ప్రాయశ్చిత్తం అనేటటువంటి దాన్ని తెలుసుకోవడం కష్టము. రావణుడే మనకు ఉదాహరణ. కనుక మనం పశ్చాత్తాపం చిట్ట చివరిలో చేస్తే ఫలితం లేదు. మన తప్పులు తెలుసుకున్నప్పుడు వాటిని వెంటనే మనం వదిలిపెట్టాలి అని చెప్పారండి. మనం పాపములు ఆచరిస్తూ అనుసరిస్తూ కట్టకడపటి ఏనాడో ఒకనాడు పశ్చాత్తాపం పొందినందువల్ల ప్రయోజనం ఉండదు. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అవి రెండు అనుకుంటేనే తిరిగి మనం చేసే కర్మల యందే మనం పాల్గొంటుంటే ఇంకా పశ్చాత్తాపం పవిత్రత ఏమి ఉన్నది? అనేక మంది ఈనాడు లోకంలో ఇదే స్థాయి అందు ఉంటున్నారు. తప్పులు చేయడము, పాపము చేయడము, క్షమించమని కోరడము, తిరిగి పాపం చేయడము, క్షమించమని కోరడము, ఈ విధముగా ప్లస్ మైనస్ అంటూ పోతూ ఉంటే ఇంకా ఏనాటికి వాడు సరి అయినటువంటి స్థితిలోకి వచ్చేది? పవిత్ర హృదయులైన యువకులారా అని స్వామి విద్యార్థులతో చెప్తున్నారు. ఒకసారి మన పాప పనులేవో మననం చేసుకుంటూ ఉంటే వాటిని అప్పటితో స్వామి తన విద్యార్థుల యొక్క తప్పుల్ని, తన భక్తుల యొక్క తప్పుల్ని అందరిలో చెప్పకుండా తన చేతిలోనైతేనేమి లేదా ఇంటర్వ్యూ రూముల్లో అయితేనేమి వాటిని చూపించి ఈ విధానం మార్చుకోండి అన్నారు. ఆ విధంగా విద్యార్థులందరూ మారారు, భక్తులందరూ మారారు. కానీ స్వామి దగ్గర మారి మరలా ఇంటికొచ్చి చెడుగా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనివల్ల వాళ్ళ పవిత్ర హృదయాలు ఎట్లా అవుతారు అని స్వామి చెప్పారు. ఒక తూరి మనం ఇది చెడ్డ అని తెలుసుకున్న తర్వాత, ఇది పాపము అని విశ్వసించిన తర్వాత రెండవ పర్యాయము అట్టి చెడ్డ కానీ పాపము కానీ ఏమాత్రము కూడాను ఆచరించటానికి ప్రయత్నపూర్వకంగా ముందుకు పోకూడదు. మనం భగవంతుని దశలోకి ఎప్పుడైతే ఈ మార్గంలోకి అడుగు పెట్టామో అప్పుడు ఇవి తప్పులు అని మనం గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా, పండితుల ద్వారా తెలుసుకున్నామో వాటిని ఆనాడే విడిచిపెట్టాలి సాధన ద్వారా అని స్వామి చెప్తున్నారు. ఈ విధమైన ప్రతిజ్ఞ మన జీవితం సాధించినప్పుడే మన జీవితం పవిత్రమైన జీవితముగా, ఆదర్శవంతమైన జీవితముగా రూపొందుతుంది. మనం రామాయణం లోపల ప్రతి వ్యక్తి యొక్క ఆదర్శంను కూడాను ఈ 16 దినముల నుంచి చక్కగా అర్థం చేసుకుంటూ వస్తున్నాము. రాముడు అనగా కేవలము మన హృదయమునందు ప్రతిష్ఠించబడిన ఆత్మనే రాముడుగా మనం విశ్వసించాలి. మన యొక్క మనస్సే లక్ష్మణుడిగా విశ్వసించాలి. బుద్ధి చిత్తములే భరత శత్రుఘ్నులుగా భావించాలి. మన యొక్క జ్ఞానమే సీతగా భావించాలి. మనలోని పాపములకు పుట్టిల్లు అయిన దుర్గుణాలే రావణునిగా విశ్వసించాలి. అందుకోసమే ఈ రామాయణాన్ని పదే పదే స్వామివారు విద్యార్థులకి మనకి బోధిస్తూ ఉన్నారు. రామాయణం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా దానిలోని అంశాలను మనం తీసుకోవాలి. ప్రతి పాత్ర ఎంతో ఔనిత్యాన్ని పొందింది. రాముడు మన ఆత్మగానే తీసుకోవాలని చెప్పాడు. పరమ శాంతుడు, ఎంతటి అతను తనకు అపకారం చేసిన వాళ్ళతో కూడా మధురంగా జవాబు ఇచ్చేవాడు. అలాగే అపకారం చేసేవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అపకారం అనేది తలపెట్టలేదు. సదాచారాల గురించి, సత్సంగ గ్రంథాల గురించి ఆయన అరణ్యంలో ఉండేటప్పుడు బ్రాహ్మణులతో అయితేనేమి, మునులతో అయితేనేమి వేదాంత రహస్యాలను అతి సులభంగా వివరించి ఇది సరి అయినదేనా అని సామాన్య మానవులే అడుగుతూ ఉండేవారు. మన స్వామి కూడానండి, తను ఏ కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యం స్వామి అనుకున్నట్టుగానే జరుగుతుంది. కానీ మానవులం, పండితులం మనకు కొంచెం అహంకారం, అది ఇలా అని చెప్పేటప్పుడు స్వామి
ఎంతో సులభంగా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పారంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఈ మొన్న బర్త్డే కార్యక్రమాలు అయితేనే మన ఇండ్లలో జరిగే శుభకార్యాలు అయితేనేమి వాటిలో ఇలాగే చెయ్యాలి అని అందరి మనసుల్ని నొప్పించకుండా రామాయణంలో రాముడు అలాగే మన సాయిరాముడు చెప్పిన విధంగా ఒకరితో చెప్పించేటప్పుడు నొప్పింపక తానివ్వక ఈ విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే అందరూ కూడా దాన్ని అంగీకరించడానికి ఆలోచించడానికి ఉండి ఆ సజావుగా సక్రమంగా జరుగుతుంది అనేది రాముడు తన విశాల భావంతో ఈ విధంగానే నడుచుకున్నాడు అటు రాజ్యంలోనైతేనేమి ఇటు అడవుల్లో ఉండేటప్పుడు కూడా. ఇక సీత ఎంత విశాల భావం కలదంటే సీత అరణ్యంలోని రావణాసురుడు అశోకవనంలో ఉండిన తర్వాత యుద్ధానంతరం హనుమంతుడు వెళ్ళి అమ్మా రావణాసురుడు చనిపోయాడు, రాముడు నిన్ను తీసుకురమ్మన్నారు అంటే ఆవిడ సంతోషంగా బయలుదేరుతేటప్పుడు రాము ఒక్కసారి హనుమంతుడు అంటాడు, ఇక్కడ ఉండి రాక్షస స్త్రీలందరూ కూడా మిమ్మల్ని ఎంతో బాధించారు కదా, మీరు అనుజ్ఞాన్ని ఇస్తే వీళ్ళందరినీ కూడా చీమలు నలిపేసినట్టు నలిపేస్తాను అనేసి నాకు అనుజ్ఞ ఇవ్వండి అమ్మా అంటారు. అప్పుడు సాధ్వి సీత ఏమంటుందంటే నిజమే వాళ్ళు రాజుగారు ఆధీనంలో ఉన్నారు, రాజుగారు చెప్పినట్లు వాళ్ళు చెయ్యాలి, అది వాళ్ళ తప్పు కాదు. ఈ రోజు నువ్వు రాముడు చెప్పినట్లు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావో వాళ్ళని బాధ పెట్టడం మన ధర్మం కాదు. అంతటి ఆమె ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా వాళ్ళపై కక్ష తీర్చుకోకుండా వాళ్ళని ఈ విధంగా రాజు పరిపాలనలో వాళ్ళు ఉన్నారు, అంతటి విశాల హృదయం కల స్త్రీ కనుక అవే జ్ఞానంతోని పోల్చారు స్వామి. మరి రామాయణంలోని ఈ నలుగురు అన్నదమ్ములు కూడా వేదాలతో సమానం, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. రాముడు నీడగా, లక్ష్మణుడు అంటే సారూప్యంగా ఉంటాడు, కానీ భరతుడైతే నిరంతరం రామనామ జపంలో ఉంటూ ఒక విధంగా రాముళ్లాగే ఒకసారి కనిపించి భరతుడెవరు రాముడెవరు అన్నంత తెలుసుకోలేనంత దీనిలో ప్రజలు ఉంటారు. ఆ విధమైన భక్తి ప్రవర్తనలు అంటే ఇతను సాకార రూపంలో కొలిస్తే అతడు తన మనసులోనే రాముణ్ణి 14 సంవత్సరాలు కూడా తన రామనామ జపం జరిపించుకుంటూ ఆ రాముడు ఎటువంటి బట్టలు ధరించాడో, ఎటువంటి భోజనం తిన్నాడో అటువంటి భోజనాన్ని, అటువంటి దుస్తుల్నే ధరిస్తూ ఈ 14 సంవత్సరాలు నాకు వచ్చిన రాజ్యం నేను అనుభవిస్తాను అని చెప్పి ఏనాడు తను అనలేదు. ఇక శత్రుఘ్నుడు ఏ రోజు కూడా మనకి చరిత్రలో కనబడకపోయినప్పటికీ రాముడు వెంట లక్ష్మణుడు ఏ విధంగా ఉంటాడో భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి రాజ్య పరిపాలనలో ఎటువంటి ఈ 14 సంవత్సరాలు రాజు లేని ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలు పడకుండా నిరూపించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు నలుగురు అన్నదమ్ములు అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళే కాదండి, వాళ్ళ భార్యలు కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే సీత అంత జ్ఞానవంతురాలో, ఊర్మిళ కూడా తన భర్తని వెళ్ళేటప్పుడు ఒక్క మాట కూడా ఏమనుకుంటా, నేను కూడా మీ వెనకాతలు వస్తాను అనుకుంటా లక్ష్మణుడితో, నీవు సీత రాముడు నీ తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడుంటారో అయోధ్య అక్కడే, నీవు నా కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటా ఉండాలంటే నాకు నిద్రాదేవిని ప్రసాదించు, ఒక్క క్షణం కూడా నా ఆలోచన నీలో రాకూడదు అన్నంతటి సాధ్వి. మరి సుమిత్ర అయితే తన బిడ్డని అడవులకి నేనెందుకు పంపించాలని అనుకుంటా అనుక్షణము సీతారాములు ఎక్కడైతే ఉంటారో అక్కడే అదే అయోధ్య, సీతారాములు లేనిది అడవి అని చెప్పి తన కొడుకుని వాళ్ళతోనే పంపించి ఇటువంటి పాత్రలు. అలాగే మనం ఇటువైపు రావణాసుడి గురించి చూసుకుంటే ఇతడు రజోగుణం కలిగినటువంటి వాడు కనుక ఇతనిలో దుర్గుణాలన్నీ ఉన్నాయి కనుక ఈ అరిషడ్ వర్గాలు అందడం వల్ల తను నాశనం చెప్పారు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా. మరి ఈ తమో గుణం కలిగినటువంటి రావణాసురుడు తమ్ముడు కూడా నిర్దయ అనే వరాన్ని కోరుకు ఒక నిద్ర అని కోరుకుంటూ అతను కూడా తమో గుణంతో మరణించాడు. మరి విభీషణుడు త్యాగ గుణాన్ని మనం ఒక్కసారి గుర్తించుకుంటే అతను ఎంతో బ్రహ్మ గురించి వీళ్ళు ముగ్గురు తపస్సు చేస్తాడు, ఇతడు తనలో దయాగుణాన్ని నింపమని కోరుకుంటాడు. ఇతడు రావణాసుడికి ఎన్నో సార్లు ఇది మంచి పద్ధతి కాదు, పరస్త్రీని తేకూడదు, ఈ రాజ్యంలో నువ్వు ఇలా చేయాలి అని బోధలు చేస్తే అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. అయితే అలాంటి బహిష్కరించేటప్పుడు తను ఏమనుకుంటాడు, రాముడు చెంత చేరుతాడు. యుద్ధ రంగంలో అనేక మంది
మంది యొక్క రహస్యాలను కూడా చెప్తాడు. ఎందుకంటే తనకి రాజ్యకాంక్ష కాదు, కేవలము అధర్మము ఓడిపోవాలి అని. అందుకనే ఒకసారి రావణాసురుడు కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో ఇంకొక మహాబలశాలి వస్తాడు, అతని పేరేదో మర్చిపోయాడు. అతడు వచ్చేటప్పుడు విభీషణుడు అంటాడు, ఇతన్ని మీరు జయించాలంటే ఇతను కూడా చనిపోతేనే మనకి రావణాసురుడిని మనం చంపగలము, ఇతన్ని మీరు తన యొక్క దక్షిణ అంగుష్టాన్ని కొడితేనే ఇతడు మరణిస్తాడు అని చెప్తాడు. అప్పుడు రాముడు ఆ విధంగానే చేస్తాడు. అప్పుడు విభీషణుడు కళ్ళ వెంట కన్నీరు జారుతుంది. అయ్యో, ఇంతమంది బలశాలుల్ని, ఇంతమంది రాక్షసుల్ని, నీ తమ్ముడిని, అన్న కొడుకుని అందరినీ చంపాం కదా, నువ్వు ఏడవలేదు, ఈ విధంగా ఎందుకు కన్నీరు వస్తుందంటే, అతడు నాకు ఏకైక పుత్రుడు, కానీ అతడు అధర్మం వైపు నడిచాడు కనుక అతడు చనిపోయిన తర్వాతే రావణాసురుడు వస్తాడు. వీళ్ళందరూ, ఈ మహాబలశాలు అందరూ ఉండడం వల్ల అతనిలో అహంకారం ఉంది కనుక అధర్మం ఉన్న చోట పుత్రుడు అనే త్యాగాన్ని కూడా చరించారు. ఇలాగే మనం లంకలో చూసుకుంటే, లంకలో ఉండే స్త్రీలు అయితేనేమి, అలాగే రాముల్లో ఉండేవి ఈ వానరులు అయితేనేమి, వీళ్ళ యొక్క ప్రతి రామాయణంలో ప్రతి పాత్ర కూడా ఎంతో విశిష్టమైనది. ఆ పాత్రల్ని మనం పదే పదే, అందుకే స్వామి ప్రతి వేసవిలో కూడా విద్యార్థులకి ఈ విషయాలని చెప్తూ 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 భక్తుల ద్వారా ఒక్కరైనా మారుతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ దేహం యొక్క పాపాల పుట్టినిల్లు పావనగంగ, ఈ కోపమన్న రావణుడు కోమలాంగ, వేపు మీర 10 తలల పాపరాజ్య, దీని రూపుమాపి మా తాప మాపవయ్యా అని ప్రార్థించారు. పాపములు అనేటువంటివి కోపము, అసూయ, ద్వేషము, అహంకారం అనే దుర్గుణాలు. అట్టి దుర్గుణములనే రావణుని ధర్మము, సత్యము, ప్రేమ, శాంతి అనే సుగుణముల చేత వధించుటకు పూనుకున్నారు. ఇలా పూనుకున్నాం అంటే ఈ దుర్గుణాలని మనం వధించాలంటే సత్యం, ప్రేమ, శాంతి అనే సుగుణాలు మాత్రమే అది ఉంటుంది. రావణాసురులను సత్య మార్గమునందు, ధర్మ మార్గమునందు, ప్రేమ మార్గమునందు ప్రవర్తించినప్పుడు మనమే శ్రీరామచంద్రుడు. అంటే మనలో రావణాసురులని మనం త్రుంచుకోవాలి. అంటే కోపము, అసూయ, ద్వేషము, అహంకారాలు వీటన్నింటినీ నిరంతరము తగ్గించుకోవాలి. తగ్గించుకుంటూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మార్గాలు మనలో పెంచుకుంటే మనమే శ్రీరామచంద్రులం. మంచి కానీ చెడ్డ కానీ మన ప్రవర్తనలోనే కూడి ఉంది. మనలోనే దుర్గుణాలు ఉన్నాయి, మనలోనే మంచి గుణాలు ఉన్నాయి కనుక మనం నిరంతరము దుర్గుణాలని తగ్గించుకుంటూ మంచి గుణాలని మనం పెంపొందించుకుంటే మనమే శ్రీరామచంద్రులమే అని స్వామి చెప్పారు. కనుక రామచంద్రుడు కానీ రావణుడు కానీ మన హృదయమునందే నివసించుతున్నారు తప్ప అన్యముగా ప్రవర్తించి ప్రకటించేటటువంటి వారు కారు. దీనిని పురస్కరించుకునే మన యావ మనుష్యానాం కారణం బంధ మోక్షయే అన్నారు. కనుక మనలో చెడు గుణాలన్నీ కూడా రావణాసుడు అయితే మనలో ఉండే మంచి గుణాలని రాముడితో పోల్చారు. కనుక ఈ గుణాలను పెంచుకుంటూ ఉంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపమే, దివ్యాత్మ స్వరూపమని స్వామి ఎప్పుడు కూడా మనల్ని సంబోధిస్తూ ఉంటారు. చెడ్డకు మంచికి మనస్సే కారణం అనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచున్నది. పశువ అనిపించుకోవటం మన యొక్క ప్రవర్తన చేతనే, పశుపతి అనిపించుకోవటం కూడా మన యొక్క ప్రవర్తన చేతే. కనుక మానవులు ఏదైనా తప్పు చేస్తే వాడు పశువురా అంటారు. అంటే పశువులా ప్రవర్తిస్తాం, పశువుకి జ్ఞానం లేదు అవి కనుక మనం వాటితో పోలుస్తారు. అంతేకాకుండా మనల్లో జ్ఞానాన్ని వికసింపచేసి అందరి మన్నల్ని సమాజంలో పొందితే పశుపతి అనిపించుకుంటాం. ఈ రెండు కూడా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రవర్తనను చక్కనైన మార్గమునందు ఉంచుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి ఈనాటి యువకులు అన్నారు స్వామి. భావి భారతోద్ధారకులైన విద్యార్థులారా, నిత్యము మీరు వినేటువంటి విషయములందు కానీ, మీరు తలిచేటటువంటి భావములందు కానీ పవిత్రతను పెంచుకొని మీ హృదయములందు దాచుకొని తగినటువంటి రీతిగా భద్రం చేసుకున్నప్పుడే దీని యోగక్షేమం అని వర్ణించుటకు వీలవుతుంది. సంపాదించుకోవడం గొప్పతనం కాదు, సంపాదించుకున్నటువంటి దానిని నిలబెట్టుకోవటంలోనే, కాపాడుకోవటంలోనే మన యొక్క ప్రయత్నం అధికంగా ఉంటుంది. ఈ వేసవి తరగతులు 4 రోజులు మీరు మంచి మంచి విషయాలు రామాయణం అంతా విన్నారు. విని వెంటనే ఇంటికి వెళ్ళి దాన్ని ఆచరణలో పెట్టితేనే మన యొక్క జన్మ సార్థకత అవుతుంది. అంతేగాని దాన్ని బాగా విన్నాం, స్వామి మమ్మల్నే ఎంచుకున్నారు, మరి కొంతమందిని విడిచిపెట్టారు అనే అహంకారం మనలో ఉంటే అది నిష్ప్రయోజనమని స్వామి విద్యార్థులందరికీ కూడా చెప్తున్నారు. మనం సంపాదించుకోవలసిన దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించటమే యోగం అన్నారు.
అయితే మనం ఇది మంచి విషయాలన్నీ విన్నాం. ఈ విషయాలన్నీ విని వీటిలో అడుగుపెట్టి వాటిని సాధించితేనే మన యోగం అన్నారు. సాధించిన దాన్నటువంటి సంరక్షించుకోవాలి. ఆ సాధించిన దాన్ని నిరంతరము ఆ బాటలోనే నడిస్తే క్షేమము అన్నారు. ఇదియే యోగక్షేమ వహామ్యహం అని భగవద్గీతలో చెప్పబడింది. కనుక మంచి విషయాలు విని, ఆహా ఏమి విన్నాము, ఎంత బాగా చెప్పారు స్వామి, లేదా భక్తులు ఎంత బాగా చెప్పారు అని ఆ క్షణమే మనం మైమరిచిపోయి వాళ్ళని పొగిడేయడం కాకుండా వాటిని వినిన వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మనకి యోగము క్షేమము ఏర్పడుతుంది. దీన్నే యోగక్షేమ వహామ్యహం అని భగవద్గీతలో చెప్పబడింది. ఇది స్వామి విద్యార్థులకే కాదు, అక్కడున్న భక్తులకైతేనే, మనందరికీ కూడా ఈ డయాస్ని అలంకరించి చేరినటువంటి మనందరికీ కూడా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు యోగక్షేమం అనగా ఈ తుచ్చమైన, మలినమైన, రాలిపోయే, కూలిపోయే, మాడిపోయే దేహం యొక్క క్షేమమే యోగక్షేమంగా మనం భావిస్తున్నాం. ఇది కాదు నిజమైన క్షేమం, ఇది కాదు నిజమైన యోగం. ఎంతకాలం దీన్ని కాపాడుకున్నప్పటికీ ఏదో ఒక క్షణం ఇది మనల్ని వదిలిపోతుంది. కాబట్టి ఈ దేహం యొక్క క్షేమం యోగక్షేమం కాదు. మనము 100 సంవత్సరాలు జీవించట కంటే కూడాను 3 దినములు జీవించటకిని ముచ్చటగా ముత్యముల వంటి చక్కటి గుణములతో జీవించటం చాలా పవిత్రం. కనుకనే కాకి వగుచు కలకాలము తిరగక హంసవలే క్షణమే ఆడరా అన్నారు స్వామి. అయితే మనం ఇవన్నీ విని వీటన్నింటినీ కూడా చూసుకుని యోగక్షేమం అన్నారు. ఇక ఈ దేహాన్ని మనం పుష్టిగా తుష్టిగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటేనే కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన జీవితంలోని ఇటువంటి విషయాలన్నీ వినగలుగుతామని, మన దేహానికి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి రకరకాల పండ్ల జ్యూసులు ఇవన్నీ తాగటం కాదు. ఇది శరీరాన్ని రక్షించుకోవటానికి మితాహారం అవసరమే గాని మన హృదయాన్ని విశాలపరుచుకోవాలి. ఈ మాటల ద్వారా మనలో దయాగుణం, లవ్ ఆల్ సర్వ్ ఆల్, హర్ట్ నెవర్ హెల్ప్ అవర్ అని స్వామి చెప్పిన 4 వాక్యాలని మన మనసులో ఉంచుకొని మనం వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. అంతే, కాకి వలె మనం ఉండక హంస వలె జీవించితే చిరకాలము మనం చరిత్రలో ఉంటామని చెప్పారు స్వామి. ఇక దివ్యాత్మ స్వరూపులారా, ఈ విధమైనటువంటి సాత్వికమైన గుణములను ఆహారముతో కూడాను కొంత సాధించుటకు పూనుకోవాలి. రావణి దుర్మార్గపు బుద్ధులకు మూల కారణము అతని ఆహారమే. ఈ ఆహారమును పురస్కరించుకొని విహారము కూడా దానికి తోడైనది. ఈ ఆహార విహారములు రెండింటి చేతనే వాడు భ్రష్టుడైనాడు. మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటానికి ప్రయత్నించాలి. రాక్షసుల యొక్క ఆహారం ఏముంటుంది, మనుషుల యొక్క రక్త మాంసాలని, జంతువుల యొక్క మాంసాన్ని తింటారు. కనుక అందువల్లనే అతని బుద్ధులు కూడా ఆ విధంగా ఉన్నాయి. కనుక మనం మానవులం, మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అయితే సాత్వికమైనగా ఏమిటి మీరు అనుకుంటారు? పండ్లు, పాలు ఇలాంటి సాత్వికమా? కాదు కాదు. పాలు పెరుగు అధికంగా తిన్నప్పటికీ తమో గుణం వస్తుంది. పండ్లు అధికంగా తిన్నప్పటికీ తమో గుణం అవుతుంది. పాలు అధికంగా తాగినప్పటికీ తమో గుణమే అవుతుంది. సాత్వికం కాదు. సాత్విక ఆహారం అంటే ఈనాడు సరి అయినటువంటి అర్థం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంటుంది. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం దేంతో తీసుకుంటున్నాము? పంచేంద్రియాల్లో ఒకటైన నాలుకతో తీసుకుంటున్నాము. కేవలము ఈ ఒక్క ఇంద్రియమైన నాలుకతో తీసుకున్నంత మాత్రం అది ఆహారం అవుతుందా? కాదు కాదు. అంటే మనం సాత్వికమైనగానే ఎక్కువగా పాలు పళ్ళు నిరంతరము వాటిని తీసుకుంటే, అధికంగా తీసుకుంటే వాటి వల్ల మనకి తమో గుణమే వస్తుంది. కనుక వాటిని అధికంగా తీసుకోకూడదు, మితంగా తీసుకోవాలని చెప్తూ పంచేంద్రియాల్లో ఒక్క నాలుకతో తీసుకున్న ఆహారమే ఆహారం కాదు అని స్వామి చెప్పారండి. మిగిలినటువంటి 4 ఇంద్రియములు ఉంటున్నాయి కదా, ఈ 4 ఇంద్రియములతో కూడాను తగినటువంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. నోటితో పాలు పెరుగు మితంగా మనం భుజించినప్పటికీ కన్నులతో తీసుకునేటటువంటిది కూడాను ఆహారమే. మంచి దృశ్యములను కన్నులతో ఆహారంగా తీసుకోవాలి. చెడు వస్తువులు మనం చూడకూడదు, చెడు దృశ్యాలను మనం చూడకూడదు. అది చెడ్డ ఆహారంగానే ఉంటుంది. ఇంకను 3వది చెవులు కూడా ఉంటున్నాయి. ఆ చెవులతో తీసుకునేటటువంటిది కూడాను ఒక ఆహారమే. మంచిని వినాలి, మంచి శబ్దాలను మనం ఆస్వాదించాలి. ఈ విధమైనటువంటి ఆహారమును మనం చెవుల ద్వారా భుజించాలి. ఇంకా ముక్కు కూడా ఉంటున్నది. ఇది సువాసన, సుగంధము, పవిత్రమైనటువంటి గాలి
గాలినే పీల్చుకోవాలి. అదియే దాని ఆహారము. ఇంకా మన యొక్క చర్మము ఉన్నది. ఈ చర్మం కూడాను ఎవరినంటినా వారిని తాకటము, ఎవరితోనంటే వారితో కలుసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు. కనుక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే గుణములను కలిగి ఈ పంచేంద్రియములతో కూడాను పవిత్రమైనటువంటి వానినే మనము మన లోపలికి తీసుకునుట ప్రయత్నపూర్వకంగా పూనుకోవాలి. ఇదండి స్వామి మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వామి మార్గంలోకి మనం అడుగు పెట్టాం కనుక మన పంచేంద్రియాలు స్వామి ఎప్పుడు చెప్తుంటారు, మీ కళ్ళతో మంచినే చూడండి, మంచి మార్గంలోనే, మీ చెవులతో మంచి శబ్దాలనే వినండి, అలాగే విధంగా మీ చేతులతో మంచి పనులు చేయాలి, మీ కాళ్ళతో మంచి త్రోవలో నడవాలి. ఇవన్నీ ఎప్పుడైతే వెళ్తాయో ఆ మార్గమే మనం భగవంతుని చేరడానికి అవుతుంది. కనుక ఈ పంచేంద్రియాలతో మనం ఒక ఆహారం మితంగా తీసుకొని ఏదో మనం సాత్వికులు అయిపోయాము అనుకుంటే చాలదు. నిరంతరము ఈ విషయాలు మన చెవుల ద్వారా విన్నివి, కళ్ళ ద్వారా చూసినవి, ఆ చెడువి మన మనస్సులోకి చేరి నిరంతరం అవి జ్ఞప్తికి వస్తుంటాయి. కనుక ముందుగానే వాటిని మనం వదిలించుకోవాలి అని స్వామి చెప్తున్నారు. ఈ రీతిగా ఈ సాత్వికం అన్నటువంటిది ఏ రీతిగా అలవడుతుంది, సాత్విక ఆహారం ఆరోగ్యం కూడాను చాలా మంచిది. ఇవన్నీ కూడా మన పంచేంద్రియాలన్నింటినీ కూడా మనం మన ఆధీనంలో పెట్టుకుంటే మనం మంచి మార్గంలో అడుగులు వేయడానికి సహకరిస్తుంది. ఇక సాత్విక ఫుడ్ అనేటువంటి దానికి ఇంకా ఒక చిన్న గుర్తు, మనం భోజనం చేయటానికి పోయేటప్పుడు ఏ విధమైన లైట్గా పోయి కూర్చొని భోజనం చేస్తామో తిరిగి లేచేటప్పుడు కూడా ఈ విధంగానే లైట్గా చేయాలి. కానీ ఈనాడు సాత్విక ఫుడ్ అనేటటువంటిది లైట్గా పోయి కూర్చోవటం, తర్వాత లేవటానికి కూడా చేత కాకపోవటం, ఇది సాత్వికమైనటువంటి ఆహారం కాదు, ఇది తామసికమైనటువంటి ఆహారం. కనుక ఆహారం కూడాను మితంగా ఉండటం ఆరోగ్యమునకు ఆనందమునకు కూడా సరి అయిన అవకాశము. ఇదండి మనం ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళేటప్పుడు 3 పూటలది కలిపి ఒక్క పూటే గొంతు నిండా తినేస్తూ ఉంటాం. కానీ మనం వెళ్ళేటప్పుడు చాలా ఆకలితో వెళ్తాం. స్వామి ఎప్పుడు కూడా మనకి చెప్పారు, ఆహారంలో 4 భాగాలు చేయాలని చెప్పారు. ఒక 2 భాగాలే మనం తీసుకునే ఆహారం ఉండాలని అన్నారు. ఒక భాగం నీటితో నింపాలి, ఒక భాగం గాలితో ఉండాలి. ఈ విధంగా మనం నిరంతరం ఈ సాధన ఎప్పుడైతే చేస్తామో మనకి ఎటువంటి అనారోగ్యానికి గురి కాము. కనుక మనం ఆహారం దొరికింది కదా అని అధికంగా తింటే దానివల్ల మనకి తామస గుణమే ఏర్పడుతుంది. కనుక మిత తిండి అతి హాయి, అతి తిండి మతి హాని అన్నారండి. కనుక ఆహారాన్ని కూడా మనం చాలా తక్కువగా తీసుకుంటే మనకు ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కనుక మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఎమ్మెల్యన్ గారికి, అదే విధంగా మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి పాదపద్మాలకు మరొక్కసారి నమస్సుమాంజలు అర్పించుకుంటూ అందరికీ ఎంతో శ్రద్ధతో విన్నటువంటి సాయి సోదరులందరికీ కూడా సాయిరామ్ అండి. సాయిరామ్. సార్ మేడంకి విడిగా ఒక సత్సంగం ఇవ్వండి సార్. అలాగే ఇద్దాం సార్, తప్పకుండా. ఆవిడ ఎందుకంటే వెరీ గుడ్ ఆరేటర్, ఆవిడ అనుకూలంగా మాట్లాడుతూ ఉంది, మనం ఆపకూడదు. కానీ సరే మనకి హ్యావ్ లిమిటేషన్స్ కదా. ఆవిడకి ఒక విడిగా సత్సంగం జనరల్ గా అడిగి ఆ డేట్ అడిగి తీసుకోండి. తప్పకుండా సార్. ఆవిడే కాదు ఇంకెవరైనా కానీ, అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడే వాళ్ళు కాకుండా ఎనీబడి వాంట్ టు స్పీక్ దే కెన్ స్పీక్ వన్ సత్సంగ. అలాగే సార్, తప్పకుండా. ఇప్పుడు మనకి హడావిడి ఏం లేవు, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. నౌ వీఆర్ లీజర్ ఎట్ అవర్ టైం. సో జీవన్ రత్నం హ్యావ్ వన్ సత్సంగా డేట్ తీసుకోండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు 100వ వర్ష జన్మదినోత్సవాల సందర్భంగా మనందరి తరఫున హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమాంజలు, పాదాభివందనాలు. శ్రీ స్వామి యొక్క దివ్యాశీస్సులతో మనం శ్రీ సత్యసాయి వాహిని సత్సంగం పెట్టుకున్నాము. దీనికి మన ఎమ్మెల్యన్ గారు, ఎంఎల్ గారి యొక్క ప్రోత్సాహం చాలా గొప్పది. వారి యొక్క ప్రోత్సాహం లేకపోతే ఈ సత్యసాయి వాహిని ప్రాజెక్ట్ ఈ స్థాయిలో నడవదు. వారి యొక్క ప్రోత్సాహాన్ని కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ, స్వామి యొక్క ఆశీస్సులు, మీ యొక్క శుభకామనలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్యసాయి వాహినిలో 20వ చాప్టర్లోకి వచ్చాం. ఈ చాప్టర్ యొక్క పేరు ప్రార్థన. జనరల్ గా మనందరం కూడా ప్రార్థన అంటుంటాం. ప్రార్థనలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అర్థన, ఒకటి ప్రార్థన. అర్థన అంటే మన ఒక్క భగవంతుడు మినహా
ఎవరికైనా సరే మనం ప్రపంచ తల్లిదండ్రులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఒక ఆఫీసర్ కానివ్వండి, ఒక కలెక్టర్ స్థాయిలో ఒక ఉద్యోగం కానివ్వండి, ఏదైనా సరే ఏదైనా అడిగితే లౌకిక పరమంగా మనం ఎవరిని అడిగినా సరే దాన్ని అర్థన అంటారు. అలా కాకుండా కేవలం పరమాత్మను దృష్టిలో పెట్టుకొని పారమాత్మకమైనటువంటి చింతనతో మనం గనక ఒక కోరిక కోరటం అనే దాన్ని ప్రార్థన అంటారు. అంటే ప్రకృష్టమైన అర్థన, తారాస్థాయిలో చేసేటువంటి ప్రార్థన కాబట్టి అది చెందితే భగవంతుడికి మాత్రమే చెందాలి. కాబట్టి అర్థనలో అర్థం ఉంది, ప్రార్థనలో పరమార్థం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీరు ఏం కోరినా సరే, ఈ ప్రపంచంలో ఏం కోరినా కూడా ఇట్ ఈజ్ కాల్డ్ అర్థము. అంటే ఏదో ఒక ప్రయోజనం మీరు ఆశించి చేస్తున్నారు. ఒక ఉద్యోగాన్ని ఆశించినా, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఆశించినా, ఒక లేకపోతే ఏదన్నా ఒక ఉపన్యాసం అనేటువంటిది ఇక్కడ మనకు కావాలని అడిగితే అది లభించినా, ఇవన్నీ కూడా అర్థాలే. కానీ పరమాత్మను అడిగేటువంటి దాన్ని ప్రార్థన అంటాం. దాంట్లో పరమార్థం ఉన్నది అది. కాబట్టి మనందరం కూడా చైల్డ్హుడ్ నుంచి వచ్చాం, బాల్యావస్థలో నుంచి వచ్చాం, తల్లి గర్భంలో నుంచి వచ్చాం, ఉయ్యాల్లో ఊగాం, కాన్వెంట్కి వెళ్ళాం. అంటే ఆ రోజు కాన్వెంట్ కాకపోయినా వీధి బడుల్లోకి వెళ్ళాం, చదువుకున్నాం. మనం చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన మీరు గుర్తుకు తెచ్చుకోండి. చేత వెన్న ముద్ద, చెంగల్వపు దండ, బంగారు మొలత్రాడు పట్టుదట్టి, సంధ్యతాయతులను సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. ఇది మనం మాటలు వచ్చేటప్పుడు మనం పిల్లాడికి చెప్పాల్సినటువంటి ప్రార్థన అండి. ఇది చిన్న చిన్న మాటల్లో భగవంతుణ్ణి ఆ పిల్లవాడికి అలవాటు చేయాలి మనం ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏం విశేషాలు చెబుతున్నాడో ఒక్కసారి చూద్దాం. అసలు ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితులు ఎలా కలుగుతాయి అంటేనండి, మనం ప్రపంచంలో రకరకాల కోరుతుంటాం, రకరకాల కోరికలు కోరుతూ ఉంటాం. చదువు కోరతాం, చదువు కాగానే ఉద్యోగం అంటాం, ఉద్యోగంగానే భార్య అంటాం, భార్యంగానే సంతానం అంటాం, మళ్ళా వాళ్ళ యొక్క విద్య అంటాం, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా కోరుతూ ఉంటాం. అందుకు తగ్గ వెసులుబాటు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమండి, ఆ ధర్మంగా మనం అవన్నీ కూడా సంపాదించుకోవచ్చు. ధర్మాన్ని ఆ విధంగా తీసుకోవాలి. వాటిని ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరితే భగవంతుడు కూడా మనల్ని మన్నిస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు. ఇవన్నీ కూడా మనం చేస్తాం. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఈ భౌతికమైనటువంటి ఈ కోరికలన్నీ కోరి బాగా వయస్సు మీరిపోయి అలసి సొలసిన తర్వాత దీంట్లో తాత్కాలిక ఆనందమే కానీ శాశ్వత ఆనందం లేదు అని మనం కనిపెడతాం. అప్పుడు శాశ్వత ఆనందం కోసం మనం జిజ్ఞాస మొదలవుతుంది మనలో. అలాంటి జిజ్ఞాస వచ్చిన తర్వాత గుండె లోతుల్లో నుంచి ఎట్టయితే గంగాజలంలా పైకి లేచినటువంటి ఆకాంక్ష, ఒక అర్థన, అదే ప్రార్థన, అదే ఒక ఆర్తనాదంలాగా ఒక ఆవేదన రూపంలో చెలరేగుతుందండి మనలో. దీని అంతా కూడా మానసిక పరిణతి రావాలి. ఈ భాగాలన్నీ కూడా అనుభవించాలి. అనుభవించిన తర్వాత ఇది తాత్కాలిక సుఖమే, ఇది శాశ్వత ఆనందం కాదు, మనకు శాశ్వతమైనటువంటిది పరమాత్మే. వస్తువులన్నీ కూడా నశ్వరము, ఒక్క సద్వస్తువు అంటే పరమాత్మ అనేటువంటి వాడే శాశ్వతము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మనం చేసేటువంటిది ప్రార్థన అన్నమాట. అంతవరకు అర్థం లేదప్ప ప్రార్థన మనం చేయనట్టే లెక్క. ఒకవేళ శ్లోకాలు చదువుకున్నా దాంట్లో ప్రార్థన లేదు, అర్థన మాత్రమే. సరే, మనం ప్రకృతంలోకి వద్దాం. అసలు ఈ ప్రార్థన మనం ఎట్లా చేస్తున్నామో ఎలా చేస్తున్నామో 2 ఉదాహరణలు చెప్పారు స్వామి. వేరొక మార్గం మృగ్యమైనప్పుడు, గత్యంతరము లేక దేవుని ప్రార్థించవలని తలంచిన ఎట్లు ప్రార్థించవలేను. ఎప్పుడు కూడా ఏదే ఇక మార్గం లేదు అన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థించవలేను? అవసరమునకు ప్రార్థించక తీరదు. ఏదైనా నెత్తి మీద వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాల్సిందే. అమాంతంగా, ఓ దేవుడా, నా పొలంలోని పైర్లు వర్షము లేక మలమల మాడిపోతున్నవి. ఒక రైతు ప్రార్థన చేస్తున్నాడు, ఏమయ్యా, నేను పంట పొలంలో నాకు వర్షాలు లేవు, నా పైరంతా కూడా వేశాను, ఇది మంచి పైరుకు వచ్చింది, మరి అప్పుడు వర్షాలు లేక మలమల మాడిపోతుంది, కాబట్టి కాలువల్లో నీరు చుక్కైనా సరే త్రాగుటకైనా లేకుండా ఉన్నది, కానా త్వరలో వర్షం కురిపించుము, కాలువల్లో నీరును ప్రవహింపజేయుము అని ప్రార్థించము అనుకునము. ఒక రైతు ఆ పొలాన్ని గురించి ప్రార్థించాడు. ఏమంటే పైరంతా కూడా మలమల మాడిపోతుంది,
దయచేసి మీరు వర్షం ఇవ్వాలి అని కోరాడు. పైగా కాలువల్లో కూడా నీరు లేదు కాబట్టి వర్షాన్ని కురిపించమని అడిగాడండి ఆ రైతు. ఆయన ప్రార్థన అది. ఇక మరొక అవస్థ చూద్దాం. మరొక సందిగ్ధావస్థలో పడుట తటస్థిస్తున్నది. అదే సమయమున నీ పొరుగింటి అతను తాను ఏదియో మంగళ కార్యమును చేయబూని ఆ కార్యము పూర్తి అగు వరకు వర్షము కురియకుండునట్ల చేయమని దేవుని దీనుడై ప్రార్థించును. చూసారా, ఒక రైతేమో పొలం మీద వర్షం కురవాలని కోరుతున్నాడు. ఆయన ఇంటి పక్క ఆయనే వాళ్ళ ఇంట్లో ఏదో పిల్ల పెళ్ళో కొడుకు పెళ్ళో ఏదో ఉంది. ఆ మంగళార్థంగా ఆ కార్యక్రమం నిర్వహించేంత వరకు కూడా దయచేసి చుక్క కూడా పడకుండా చూడు స్వామి అంటున్నాడు ఈయన. ఆయన భార్య వర్షం కోరుతున్నాడు, ఈయన అసలు వర్షమే వద్దు అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఇద్దరు ప్రార్థించింది భగవంతుణ్ణే. ఈ విధముగా ప్రార్థనను స్వల్పం ఇరువురు కూడా దైవమునకు అత్యంత భక్తులే. ఆ రైతు పరమ భక్తుడే, ఈ మా ఇంటి శుభకార్యం చేసుకునేటువంటి ఆయన కూడా భగవంతుడికి చాలా ప్రీతి పాత్రులు, పరమ భక్తులే కావచ్చును. వర్షము కావలేనని ఒక భక్తుడు, వర్షము అక్కర్లేదని మరొక భక్తుడు ప్రార్థించుట వలన ఈ పరిస్థితి యందు దేవుడు ఏమి చేయవలేను? వర్షం కురిపిద్దామా? వర్షం కురిపిస్తే కొన్ని లక్షల మంది ఆహారం సౌకర్యం కలుగుతుంది. పోనీ కనుక వర్షం కురవకుండా ఉన్నామా? ఈయన పైన అవుతుంది. ఇక్కడ శుభ్రంగా పెళ్లి చేసుకుంటాడు ఇబ్బందులు లేకుండా. మరి ఏమిటి ఇప్పుడు భగవంతుడిని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కోరికలు నెరవేర్చుట దేవుని నియమమా? నిజంగా ఈ విధంగా కోరారు. కోరినంత మాత్రాన ఆయనకి ఏమన్నా కురిపించడానికి కానీ కురిపించకుండా ఉండటానికి కానీ ఏమన్నా రూల్స్ ఉన్నాయా? ఈ విధమైనటువంటి కోరికలు భగవంతుడు ఏ విధమైన నెరవేర్చును? ఎట్లా ఈ విధంగా కోరితే ఎట్లా నెరవేరుస్తాడు ఆయన? దేవునకు సర్వ స్వతంత్రమునను కొన్నింటికి తాను కూడా బద్ధుడే కదా. కాబట్టి ఆయన్ని కాలాతీతాయన మహా అంటాం, కాలకాలాయన మహా అంటాం, ఇన్ని చేస్తాం. మరి ఆయన కూడా కర్మబద్ధుడే అని చెబుతున్నాడు. ఒక పక్క వర్త ఏవచ కర్మని, నేను చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెబుతున్నాడు. సృష్టి కార్యము, స్థితి కార్యము, లయ కార్యము నేను చేయవలసి ఉన్నదయ్యా. నేను కూడా ఖాళీగా కూర్చోటం నీలాగా, నేను కూడా చేస్తూనే ఉన్నాను. నువ్వు కర్మ చేస్తూనే ఉన్నావు, నేను కర్మ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే కర్మ చేస్తున్నామో ఆ కర్మకు నిబంధనలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలతో కూడినటువంటి మనం కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఆఫీస్ డ్యూటీస్ కూడా దానికి విధి విధానాలు ఉంటాయి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం చేయాల్సిందే తప్ప ఎవడో వచ్చి మనకు అది మంజూరు చేయండి ఇది మంజూరు చేయండి అంటే చూస్తాం, పరిశీలిస్తాం, అంతా సవ్యంగా ఉంటే చేస్తాం అంటాం. ఈ విధంగా దేవుడికి కూడా ఆయన చేసేటువంటి కర్మ బంధనాల్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన వర్షం కురిపించమంటే కురిపించడానికి, ఈయన వద్దంటే వద్దంటానికి అక్కడ ఆయన చేతిలో కూడా పరిస్థితి ఏం లేదు. ఆయన కూడా ఒక రకంగా పంచకృత్య పరాయణుడు అవటం వల్ల ఆయన దగ్గర కూడా 5 కృత్యాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అనుబంధంగా చేయాల్సిందే. ఒక దేశమునకు రాజు తాను ప్రభువును కూడా అని తన దేశ ప్రజల కోరికలన్నీ పూర్తిగా తీర్చదాలకున్నాడు. ఒక దేశం ఉన్నది, దానికి ఒక రాజుగారు ఉన్నారు, లేదా ఒక ప్రాంతం ఉన్నది, దానికి ఒక ప్రభు ఉన్నాడు. అయినంత మాత్రాన ఆయన కింగ్, నియంత ఆ రాజ్యానికి. అయినంత మాత్రాన అందరి కోరికలు తీర్చలేడు. కొన్ని లక్షల మంది, కోట్లాది మంది ప్రజల యొక్క కోరికలన్నీ తీరుస్తూ పోతుంటే ఇక ఆయన ఆ సీట్లో కూడా ఉండడు. కూడా తాను ప్రభువునని ఎచ్చవచ్చినట్లు చేయబోయినతో ప్రజలు అతన్ని పదవీ భ్రష్టుని చేతురు. ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆశ్రిత పక్షపాతంతో అయిన వారి అందరికీ కూడా చక్కగా మంజూరు చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఆయన పదవిలో ఉండడు, పదవీ భ్రష్టుడు కావాల్సిందే. కాబట్టి ఒక దేశానికి ప్రభువు కూడా పూర్తి స్వాతంత్ర్యం లేదు. ఆయన కూడా కొన్ని కట్టుబాట్లకు లోబడి, కొన్ని నియమాలకు లోబడి పనిచేయవలసిందే. అలాగే కాబట్టి అంతటి పరమాత్మ ఆయన కర్మాధీనుడైనాడు. ఇలాంటి ఒక ప్రభువు రాజుగారు కూడా ఒక నియమ నిబంధనల ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. ఎందువలన ఎంత రాజయ్యను సక్రమ పరిపాలన నిమిత్తము ఏర్పడిన కొన్ని నియమములకు, చట్టములకు లోనై ఉండవలేను. ఏ ప్రభుత్వం అయినా అంతే కదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొన్న రాజ్యాంగ రచనా దినోత్సవం జరిగింది. ఎప్పుడో 1950 జనవరి 26 నుంచి మనకు కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 47 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ
మన రాజ్యాన్ని మనం ఎలా ఏలుకోవాలి, మన చట్టాలు ఏమిటి, మన నియమాలు ఏమిటి, మన నిబంధనలు ఏమిటి అని ఒక రాజ్యాంగాన్ని రాసుకోవటానికి సుమారు 2.5 సంవత్సరాలు పట్టింది. ఆ రాసుకున్న తర్వాత 1950 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం అని పెట్టుకొని అక్కడి నుంచి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. కాబట్టి ప్రతి ప్రభుత్వానికి, ప్రతి ప్రభువుకి, ప్రతి రాజుకి, ప్రతి పరమాత్మ కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం నడవవలసిందే. వాటికి ఆ చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే తప్ప ఇక్కడ ఆశ్రిత పక్షపాతం చూపించడానికి అవకాశం లేదు. ఈ చట్టములు తనచే నియమించబడినవైనప్పటికీ తనచే నియమించినటువంటి తరువాత తాను ఆ చట్టములకు బద్ధుడవుతాడు. నిజంగా దగ్గర కూర్చొని రాయించింది ఆయన చట్టం. ఈ నియమాలు పెట్టండి, ఈ నిబంధనలు పెట్టండి అని సూచనలు ఇచ్చింది ఆయన. కానీ తాను పెట్టుకున్న నియమాలు, తాను ఇచ్చినటువంటి సూచనలు, తాను పెట్టినటువంటి నిబంధనలు ఆయన కూడా అమలు పరచాలి. వారిని తాను ధిక్కరించిన, మితిమీరి నడిచిన యథా రాజా తథా ప్రజ అను ధర్మము అమల్లోనికి రాగలదు. కాబట్టి రాజుగారికి కూడా పూర్తిగా స్వాతంత్ర్యం లేదు. ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఆ ఉద్యోగానికి అర్హతలు ఉండాలి, వయస్సు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఇన్ని కొలమానాలు ఉన్నాయి. అన్ని కొలమానాలు మనవాడెవడో అడిగాడు కదా అని టక్కన ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ అర్హత సరిపోవాలి, ఆ వయస్సు సరిపోవాలి, ఆ నిబంధనలు సరిపోవాలి. కాబట్టి ఒక రాజు కూడా తాను గిరగీసుకున్నటువంటి చట్టానికి దాటి ప్రవర్తించడానికి అవకాశం లేదు. అందుకనే యథారాజా తథా ప్రజ అన్నాడు. యథారాజా తథా ప్రజలో ఒక చిన్న 2 గమ్మతులు మీకు చెబుతాను. అసలు ఎలా పుట్టింది ఇది. రాజే ధర్మిణి ధర్మిష్ఠాః పాపే పాపాః సమే సమాః రాజానం అనువర్తంతే యథా రాజా తథా ప్రజ. దీని భావం ఏంటంటే, ఏ రాజు అయితే ధర్మంగా నడుస్తాడో ప్రజలంతా కూడా ధర్మవర్తనలై ఉంటారు. రాజే పాపే, రాజు కనుక పాపాత్ముడైతే ప్రజలంతా కూడా పాపాత్ములు అవుతారు. సమే, రాజు కనుక సమచిత్తంతో ఉంటే ప్రజలంతా కూడా సమచిత్తంతో ఉంటారు. కాబట్టి రాజానం అనువర్తంతే యథా రాజా తథా ప్రజ. రాజుగారు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఇంకొక కోణంలో చూద్దాం. రాజా రాక్షసైవ శార్దూల తత్ర మంత్రిణః వృద్ధాశ్చ సేవకా సర్వే యథా రాజా తథా ప్రజ అన్నాడు. ఎక్కడైతే రాజు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంటాడో, వారి యొక్క మంత్రులు పెద్ద పులుల్లాగా పీడించుకు తింటుంటారో, వృద్ధాశ్చ సేవకా సర్వే, ఎక్కడైతే సచివాలయ సిబ్బంది ఆ రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఆ గుమాస్తాలంతా కూడా, సేవకులంతా కూడా, విభిన్న కేటగిరీ ఉద్యోగస్తులంతా కూడా ఎప్పుడైతే గద్దల్లాగా పీడించుకు తింటుంటారో, పొడుచుకొని తింటుంటారో యథా రాజా తథా ప్రజ, అప్పుడు ప్రజలు కూడా ఒకళ్ళనొకళ్ళని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. ఒకళ్ళకొకళ్ళు పొడుచుకుని తింటారు, ఒకళ్ళొకళ్ళు గద్దల్లాగా కాచుకొని కూర్చుంటారు. కాబట్టి రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటాడు అనేటువంటి దానికి తార్కాణంగా చెప్పబడినటువంటి శ్లోకాలు. అందుకనే రామరాజ్యం అంటుంటాం మనం. ఆ రాజ్యం అంటే నిజంగా రాముడిదే. రాముడు ఎలా వేలాడో ఆ ప్రజలు కూడా అంత యోగక్షేమాలతోటి, ఇందాక చెప్పారు మన సిస్టరు, యోగక్షేమం అంటే సాధనాపూర్వకంగా సాధించేది యోగము. అలాగే సాధించినటువంటి దాన్ని సంరక్షించుకోవడం క్షేమము అని చెప్పింది ఆమె. ఇందాక మన మాటల్లో వచ్చింది యోగక్షేమం అంటే. అలాంటి ప్రజల యొక్క యోగక్షేమం రాజుకుండాలి. కాబట్టి అందువలన చట్ట నిర్మాత చట్ట నియమములను అనుసరించి మెలగవలసి ఉండను. అంటే ఆ చట్టాన్ని నిర్మించిన వాడు, చట్టాల నియమాలను పెట్టినటువంటి వాడు రాజుగారు అయినప్పటికీ ఆ రాజుగారు ఆ నియమాలను పాటించేవాడై ఉండాలి. వేరు మార్గమున పోవ వీలు పడదు. ఏమయ్యా, నా విషయంలో ఈ రూల్స్ వర్తించవంటే కుదరదు. ప్రజల యొక్క యోగక్షేమం ప్రభువు చూసుకున్న కర్తవ్యము. కాబట్టి ఇందాక చెప్పాం మనం, యోగము క్షేమము అంటే అలాంటి ప్రజల యొక్క యోగక్షేమాలని ప్రభువు తప్పకుండా చూసుకోవాలి. వారల క్షేమమే ప్రభు క్షేమము. ప్రజలు క్షేమంగా ఉంటే ప్రభు కూడా క్షేమంగా ఉంటాడు. కనుక వారల క్రమమైన కోరికలను తీర్చుట అతనికి విద్యుక్త ధర్మము. కాబట్టి వారికి ఆ నియమ నిబంధనల ప్రకారము, చట్టం ప్రకారము, శాస్త్రం ప్రకారము వారి యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి ధర్మం ప్రభుత్వానికి ఉన్నది ఈ రోజుల్లో. అలాగే ఆనాడు ప్రభువులకు ఉన్నది, అలాగే పరమాత్మకు కూడా ఉన్నది. అందువలన
అందులకు రాజ్యాంగ తంత్రమును అనుసరించి సర్వ విషయములు స్వయంగా తనకు తాను నిర్వహించక తన పాలనా విధానము సక్రమముగా నడిచిపోవటకై వివిధ శాఖలు నియమించును. కాబట్టి ఆ విధంగా ఒక్క రాజు ఒక్కడే ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ప్రజల యొక్క యోగక్షేమాలు చూడటం కోసము తను ఒక్కడే అంతా కేంద్రీకరించలేడు కనుక మా అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించి ఆ ఒక పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాడండి. ఆ పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి దానన్నిటికన్నా శాఖోపశాఖలుగా విడదీసి మనం ఇప్పుడు ప్రభుత్వంలో మనం చూస్తున్నాం, ఎన్నో శాఖలు ఉంటాయి. ఆ విధంగా శాఖల ద్వారా చేసే ఒక్క ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చెప్పండి? కాబట్టి ఆయన కింద సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయం యొక్క ఆర్డర్స్ అమలుపరిచేటువంటి గ్రామ పంచాయతీ వరకు కూడా విభిన్నమైనటువంటి కార్యాలయాలు ఉంటాయి, వాటికి శాఖలు ఉంటాయి. ఆ శాఖ సంబంధమైనటువంటి విభజన ద్వారా ఆయన సజావుగా ఆ పరిపాలన నడవటం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఇహలోకంలోని ప్రభువే ఇన్ని కట్టుదిట్టములు ఏర్పరచి దేశక్షేమ పరిపాలన కావించుతుండా సర్వలోక శరణ్యుడైన భగవంతుడు, జగత్ పరిపాలకుడు, లోకనాథుడు, విశ్వనాథుడు సృష్టి తంత్ర నిర్వహణకు నిర్దుష్టమైనటువంటి కట్టుబాట్లు, విధులు ఎన్ని నియమించవలసి ఉండనో యోచించుడు. చూడండి, కేవలం ఒక మామూలుగా మనం చూసేటువంటి లోకంలోనే ఒక ప్రభుత్వము, దానికి శాఖలు, దానికి మంత్రులు, దానికి సెక్రటేరియట్, దానికి సిబ్బంది, మరి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉద్యోగ సిబ్బంది, విభిన్నమైనటువంటి శాఖల ఉద్యోగులు ఇంత కట్టుదిట్టంగా చేసి ఆ ప్రజా పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరి ఒక సామాన్యమైనటువంటి లోకంలోనే మనం చూస్తున్నటువంటి ఇహలోకంలోనే ఇలా ఉంటే మరి సర్వలోక శరణ్యుడైనటువంటి భగవంతుడు, ఆయనకు కూడా సృష్టి అనగానే కొన్ని 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశుల్ని ఆయన క్షేమంగా సంరక్షించాలి అంటే, మరి ఆయన కూడా జగత్తును పరిపాలించాలంటే, లోకాలని చల్లగా చూడాలంటే, ఆయన సృష్టిని మొత్తాన్ని కూడా నిర్వహించాలి అంటే ఆయన కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధుల్ని ఆయన ఎన్ని నియమాలు ఉంటాయో, భగవంతుడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఆయన కృత్యాలు ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కేవలం ఒక రాష్ట్ర అధినేత రాష్ట్ర పరిపాలనలోనే ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు మరి యావత్ అన్ని లోకాలని ఏలేటువంటి భగవంతుడికి ఎంత సిబ్బంది ఉంటుంది, ఎంత ఆలోచన ఉంటుంది, ఎన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఎంత ప్రణాళిక రచన ఉంటుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ శాఖకు ఆ శాఖ చూడండి, సృష్టి క్రమము అనేక శాఖోపశాఖ సమన్వితము. మనందరికీ తెలుసు, సృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మ, స్థితి కార్యక్రమాన్ని మరి విష్ణుమూర్తి, లయ కార్యక్రమాన్ని శివుడు అని చేస్తాడని తెలుసు. అక్కడికే 3 మినిస్టర్లు తేలారు. ఆ 3 మినిస్టర్లకి మళ్ళా ఇందుట్లో విభిన్నమైనటువంటి విభాగాలు ఉంటాయి. ఆ భాగాలు వాళ్ళు చేస్తూ ఉండాలి. ఏ శాఖకు ఆ శాఖ విభజించబడి ఉన్నది, చక్కగా ఆయన కూడా విభజించుకున్నాడు. కావున ప్రతి శాఖకు అధిపతులు. సో చూడండి, ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే రెవెన్యూ చాలా గుండెకాయ, పంచాయతీరాజ్, రోడ్లు భవనములు, విద్యుత్ శాఖ, ఇలా ఎన్నో, మరి గృహ నిర్మాణ శాఖ, రోడ్లు భవనాలు, ఈ విధంగా ఎన్నో శాఖలు మనకు ఉంటాయి. నీటి పారుదల, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఇలాంటి శాఖలు ఎన్నో ఉన్నాయి. ఆ శాఖకంతా కూడా మంత్రులు ఉంటారు, అధిపతులు ఉంటారు, సిబ్బంది ఉంటుంది. వారికి తగిన పరివారము తగిన రీతిలో ఏర్పాట్లు జరిగి ఉన్నవి. కాబట్టి మంత్రులు, సెక్రటరీలు, వాళ్ళకి మళ్ళా సహాయ సిబ్బంది, మళ్ళా వాళ్ళకి స్టేట్ లెవెల్లో కింద వరకు కూడా కొన్ని శాఖలు, ఆ శాఖకు మళ్ళా జిల్లా లెవెల్ అధికారులు, వీళ్ళంతా కూడా ఉంటారు. ఇక్కడ భక్తుల యొక్క ప్రార్థనలు ఏ శాఖకు చెందినవో ఆ శాఖకే అందజేయవలసి ఉండను. కాబట్టి మన ప్రార్థన కూడా మరి విఘ్నాలు తొలగకుండా ఉండాలి అంటే ఎవరిని పెడితే డైరెక్ట్గా మనం ఆ పరమాత్మను కోరితే కుదరదు. దానికో శాఖ ఉంది, దానికో మంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మన ప్రార్థన ఏ శాఖకు సంబంధించిందో మనం చూసుకోవాలి. ఆ శాఖకు మాత్రమే మనం అందచేయాలి. కనుక అజ్ఞానమునో పొరపాటునో వేరొక శాఖకు పంపబడిన ఎడల ఆ శాఖాధిపతి ఏమి చేయును? ఒక్కోసారి మన గృహ నిర్మాణం కోసం నేనేమంటే ఇల్లు కట్టుకుంటున్నాను, మీరు నా అప్లికేషన్ పరిశీలించి నాకు
మంజూరు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని పెట్టాం. ఈ గృహ నిర్మాణ శాఖకు కాకుండా అది వేరే నీటిపారుదల శాఖకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది మన సంబంధమైంది కాదు అని పక్కన పడేస్తారు, లేదా బుద్ధిమంతులైతే ఆ శాఖకు పంపిస్తారు. కాబట్టి ఏ శాఖ సంబంధంగా నీ ప్రార్థన ఉంటుందో ఆ శాఖాధిపతికి మాత్రమే అందజేయాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క అప్లికేషన్ పరిగణింపబడుతుంది, నీ యొక్క అర్థన అక్కడ ఆలోచించబడుతుంది, పరిశీలింపబడుతుంది. ఆ పత్రము తన శాఖకు చెందినది కాదనియు, దానితో తనకేమీ సంబంధము లేదనియును, దానిలో జోక్యము కలిగించుకొనక ప్రక్కకు నెట్టును. పత్రం అంటే దరఖాస్తు. ఆ అప్లికేషన్ ఒకవేళ ఒక శాఖకు సంబంధించింది మరొక శాఖకి వెళితే, ఇందాక మనం అనుకున్నాం గృహ సంబంధమైన శాఖది నీటిపారుదల శాఖకి వెళ్ళింది, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించింది పంచాయతీరాజ్కి వెళ్ళింది, పంచాయతీరాజ్ సంబంధమైనటువంటిది రెవెన్యూకి వెళ్తుంది. ఒకవేళ అట్లా కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు అని పక్కన పెట్టేస్తారు. ఇక దాని గురించి పరిశీలన కూడా పరిశీలించరు. చెత్త బుట్ట దాఖలా అంటారు దీన్ని, చెత్త బుట్టలో పడేస్తారు అంతే. మనం ఏమనుకుంటాం, ఏంటి మనకి అంతవరకు నెల అయినా కూడా సమాధానం రాలేదేమిటి, మన అప్లికేషన్ పరిశీలించడం లేదేమిటి అని మనం ఆతురత పడతాం. కానీ తీరా వెళ్ళి అక్కడికి ఆలోచిస్తే అది అసలు మా సంబంధం కాదయ్యా అన్నా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. కావున మన ప్రార్థనలు ఏ శాఖకు చెందినయుండునో ఆ శాఖకు మాత్రమే నియమితములు. వర్షమునకు మరి వరుణుడు ప్రభువు, చూసారా, ఇప్పుడు వర్షం ఉంది, దానికి హై కమాండ్ అధిష్టాన దేవత ఎవరంటే వరుణుడు. కాబట్టి వర్షం కావాలంటే మనం వరుణ దేవుడికి నమస్కారం చేయాలి. కప్పలకు కూడా పెళ్లిళ్ళు చేసేటువంటి సాంప్రదాయం మనం అక్కడక్కడ చూస్తున్నాం. ఆ విధంగా వర్షం కావాలంటే ఈ వర్షమునకు సంబంధించినటువంటి ప్రార్థన వరుణుడి యొక్క శాఖ అండి, దానిపై అతనికి మాత్రమే అధికారము. అలాగే ఈ వరుణ దేవుడికి పెట్టాల్సినటువంటి అప్లికేషను ఈ అగ్నిదేవుడికి పెట్టామనుకోండి, మనకేం కుదరదు. కాబట్టి వర్షం కావాలంటే ఆ వర్ష అధిపతి అయినటువంటి వరుణ దేవుడికి మాత్రమే మనం అప్లికేషన్ పెట్టాలి. దాన్ని పరిశీలించేటువంటి అధికారం ఆయనకి మాత్రమే ఉంది. అట్లనే సూర్యుడు తేజస్సు, ఆరోగ్యమునకు అధిపతి. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నాడు. ఆ భాస్కరుడు అంటే సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాటండి. అందుకనే మన కరోనాలో కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు హాస్పిటల్స్ గడించినాయి. కేవలం ఆయన కుర్చీ వీల్ చైర్లో కూర్చోబెట్టి ఎండలో కూర్చోబెట్టడానికి కొన్ని లక్షలు వసూలు చేశారు హాస్పిటల్స్ వాళ్ళు. చూడండి, నిజంగా అది సూర్యరశ్మి కోసం. ఆ కరోనా వాళ్ళందరికీ కూడా 20 నిమిషాలు ఉదయం సాయంత్రం ఆ సూర్యరశ్మికి ఎదురుగా కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టడం కోసం అంటే ఆ సూర్యరశ్మి అంటే ఏమిటో మనకు తెలియదు. ఇంతవరకు అంత ఖరీదా అని అనుకున్నాం మనం. అలాంటి లక్షల ఖరీదుతోటి సూర్యరశ్మిని కొన్నటువంటి సంఘటనలు కరోనాలో ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోగ్యానికి అధిపతి ఎవరండి? సూర్యుడు. గణపతి విఘ్నాధికారి. ఇక విఘ్నాలు రాకుండా చూసేటువంటి అధిపతి ఎవరంటే గణపతి. సస్యములకు భూదేవి. ఏ పంటలు కావాలన్నా కూడా మనం భూదేవికి అప్లికేషన్ పెట్టాలి. పంట ఔషధులకు చంద్రుడు. పండినటువంటి పంట తర్వాత చూడండి, మరి పంట ఆ పండినటువంటి ఆ ద్రవ్యాలకు కూడా చంద్రుడు అధిపతి. ఇట్లనే వివిధ శక్తులకు వానికి తగినటువంటి అధిపతి కలడు. వీరికి అధిష్టాన దేవతలు కలరు అని చెప్పారు. కాబట్టి ఒక్కసారి మీరు గనక విచారిస్తే మన ఇంద్రియాలకు కూడా, కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు కూడా అధిపతులు ఉన్నారు. ఒక్కసారి చూడండి, చెవికి ఆకాశం అధిష్టాన దేవత, చర్మానికి వాయువు, కన్నుకు సూర్యుడు, అలాగే నాలుకకు వరుణుడు, ముక్కుకు అశ్విని దేవతలు, వీళ్ళంతా కూడా హైకమాండ్. అలాగే కర్మేంద్రియాలకు వస్తే వాక్కుకు అగ్ని, అలాగే చేతులకి ఇంద్రుడు, పాదాలకు విష్ణుమూర్తి, వాయువుకి మృత్యుదేవత, ఉపస్థక సృష్టికర్త. ఈ విధంగా అధిష్టాన దేవతలు మనకు ప్రతి అవయవాలకు కూడా, కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు కూడా ఉన్నారు. వారిని అధిష్టాన అధిపతులు అందరూ. మన ఇంద్రియ శక్తులన్నింటికి ఒక్కొక్క అధిష్టాన దేవత కలడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు కూడా ఎవరెవరు అధిష్టాన దేవతలో మనం చెప్పుకున్నాం. చెవి, ఇందాక ఆకాశం అన్నాం తమాషాగా. ఏంటి చెవికి ఆకాశానికి సంబంధం ఏంటంటే, ఏదన్నా ఒక 2 చేతులు మీరు కలిపి టాప్ అని కొడితే తప్పుడు అవుతుంది. ఆ తప్పుడి స్పేస్, ఆ శూన్య ప్రదేశంలో 2 చేతులు కలిస్తేనే శబ్దం బయటకు వస్తుంది. ఆ శబ్దం బయటకు వస్తేనే నీ చెవి కనబడుతుంది. ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా వాటిని మనం సమన్వయం చేసుకోవచ్చు. అయితే దేవుడు ఒక్కడే కదా, ఆయన్ను ప్రార్థించుతుంటమే కదా, ఇక మన కోరికలు తీరకుండుటెట్టిది అని అనుకున్నట పొరపాటు.
ఏమండి ఏకోహం ఏకహ నారాయణ అన్నారు మీరు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఒకటే పరమాత్మ అని చెబుతున్నారు. మరి ఎంతమందికి అప్లికేషన్లు మేము ఎక్కడ పెడతామండి? మరి అసలు ఆయన్ని ప్రార్థిస్తే కుదరదా అని అనుకున్న పొరపాటు. అది మనలోని బలహీనత. దేవుడు ఒక్కడే, నిజమే. ఎలా? మన నిజమే, ప్రధానమంత్రి కూడా ఒకడే, రాజు ఒకడే, కానీ శాఖలు వేరు వేరు గ్రహించలేకపోతున్నాము. నిజంగా ప్రైమ్ మినిస్టర్ ఒకటైనప్పటికీ ఒక మోడీ గారే అన్ని పనులు చేస్తాడు. ఆయనకి విభిన్నమైనటువంటి శాఖలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి శాఖ మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉన్నది, వాళ్ళ ద్వారా చేయిస్తాడు ఆయన. కాబట్టి శాఖలు వేరు అని గ్రహించలేకపోతున్నాము. ఎవరికో జాబు వ్రాసి మరొకరికి అడ్రస్ పోస్ట్ చేస్తే అది ఎవరికి పోయి చేరును? మనం ఎవరికి పోవాలనో ఒక లెటర్ రాసాం, కవర్లో పెట్టాం, ఆ కవర్లో వేరే అడ్రస్ రాసాం. ఎవరికి పోవాలనో వాళ్ళకి కాకుండా వేరే కార్యాలయం అడ్రస్ రాసాం. మరి అది నిజంగా ఎట్లా చేరుతుంది చెప్పండి? మనకు కావాల్సింది ఒక కోరిక, మనం వెళ్లాల్సింది ఒక శాఖకు, మనం వేరే శాఖకు పంపించాం. అడ్రస్ కలవానికి చేరునే కానీ అసలు వానికి చేరదు. కాబట్టి మన ప్రార్థన ఎవరికి ఉద్దేశించింది, ఏ కార్యాలయానికి వెళ్ళాలి, ఆ కార్యాలయం సంబంధమైనటువంటి అడ్రస్ ఉంటేనే వాళ్ళకి తిన్నగా చేరుతుంది. ఏదో మీ ఇష్టం వచ్చింది రాస్తే అక్కడ కుదరదు. అదే విధంగా ఆ కవర్ ఏ విధంగా అయితే నువ్వు అప్లికేషన్ కవర్, దాని యొక్క అడ్రస్, తత్సంబంధమైనటువంటి శాఖ, చిరునామా నువ్వు ఎలా రాసావో అదే విధంగా నీ ప్రార్థన ఎవరికి సంబంధించినదో ఆ శాఖాధికారికే నువ్వు అడ్రస్ చేయవలసి ఉండను. కాబట్టి నువ్వు అప్లికేషన్ ఎవరికి పెట్టావో వాళ్ళ అడ్రస్సే నువ్వు రాయాలి. అనగా విలాసము వ్రాయవలసి ఉండను. విలాసము అంటే అడ్రస్ అండి, చిరునామా అని అర్థం. అట్లు రాసినప్పుడే ఆ విషయం అతనికి చెందను. కాబట్టి మనం చేసేటువంటి పని స్పష్టంగా సూటిగా ఉండాలి. మన అప్లికేషన్ కవర్, చిరునామా తత్సంబంధమైనటువంటి వాళ్ళకి చక్కగా ఉండాలి. అట్లు వ్రాసినప్పుడే ఆ విషయం అతనికి చెందను. దానిపై అతను చర్య తీసుకును. మన మనోరథము సిద్ధించుటకు మనం అర్హులమా కాదా అని విమర్శించుకొనుట అత్యవసరము. అప్లికేషన్ పెట్టడమే కాదు, నిజంగా మనం అడగటానికి అక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదా, అర్హత ఉన్నదా లేదా, దానికి సంబంధం వయసు ఉందా లేదా, మనకున్న క్వాలిఫికేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఆ ప్రభుత్వం పెట్టినటువంటి నియమాల ప్రకారం మనకు వర్తిస్తుందా లేదా, ఇవన్నీ కూడా మనం విమర్శించుకోవటం అత్యవసరము. మనలోని భావములు, సంకల్పములు, కోరికలు దృఢ విశ్వాసపూరితములతో అగునో కాదో తేలిపోవును. కాబట్టి మన భావాలు ఎలా ఉన్నాయి, మన సంకల్పాలు ఎలా ఉన్నాయి, మన కోరికలు ఎలా ఉన్నాయి, ఇవి స్వార్థమా నిస్వార్థమా అనేటువంటి విషయాలు కూడా చాలా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ మన యొక్క కోరికని ఆయన నెరవేరేలాగా చూస్తాడు. ఎందుకు? భగవంతునిచే ఏర్పడినటువంటి క్రమ విధాన ఆచరణమే గీటురాయి. కాబట్టి మీరు కోరినటువంటి కోరికలన్నీ ఆయన తీర్చడు. ఒక్కోసారి చెబుతుంటారు మనకు కూడా ఉపన్యాసాల్లో, నువ్వు ఎన్ని కోరినా సరే నీకేది కావాలనో, నీకేది శ్రియమో, నీకేది శ్రేయస్కరమో అది మాత్రమే భగవంతుడు ఇస్తాడు అనేది మనం చాలా చోట్ల మనకు ఉపన్యాసాల్లో విన్నాం. మనం నాకు 1,00,000 కోరతాం, కానీ నీకు ఏం అవసరమో భగవంతుడు చూస్తాడు. అందుకనే మనం ప్రేయస్సు ప్రకారం కోరతాము. ఆయన మన శ్రేయస్సును ఉద్దేశించి మన కోరికలు నెరవేరుస్తారు ఆయన. చూడండి, మన సంకల్పములు దృఢమై పవిత్రమై అతని కరుణాకటాక్ష వీక్షణములు ఆకర్షించుకున్న శక్తివంతములగును. కాబట్టి మన సంకల్పాలు చాలా గట్టిగా ఉండాలి. వజ్ర సంకల్పం అంటారు. అంటే వజ్రం నిజంగా కోయటం కుదరదు. వజ్రం భిజ్యతే అన్నాడు. వజ్రాన్ని కోయాలి అంటే మళ్ళీ వజ్రం కావాల్సిందే. ఎక్కడ ప్రపంచంలో ఏ వస్తువు వల్ల కూడా వజ్రం కటింగ్ కుదరదండి. వజ్రేన భిజ్యతే అన్నాడు. కాబట్టి అలాంటి వజ్ర సంకల్పం మనకు దగ్గర ఉండాలి. పవిత్రమైనటువంటి అతని కరుణాకటాక్ష వీక్షణములను ఆకర్షించుకున్న శక్తివంతములగును. కాబట్టి మనం పరమాత్మను కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా కోరాలి. అందుట్లో ఎక్కడ స్వార్థంగాని, మరి సంకుచితంగా, మరి అహితంగా మనకి ఎక్కడ ఉండకూడదు. కాబట్టి మనం కోరే చాలా సవ్యంగా ఉండాలి. కర్మకాండ మానవాభ్యుదయమునకు జీవకర్ర. ప్రతి జీవి కూడా
కర్మతో పుట్టాడు, కర్మ మాల మెళ్ళ వేసుకొని పుట్టాడని చెబుతుంటాం మనం. కాబట్టి ఆ కర్మ అనేటువంటి సిద్ధాంతం ప్రతి మానవుడికి కూడా అది ఒక జీవగర్ర. కర్మలో పుడతాడు, కర్మలో పెరుగుతాడు, కర్మలో అభివృద్ధి చెందుతాడు, కర్మలో లయం పొందుతాడు. కాబట్టి ఆ కర్మయే మనకు దేవత, తస్మై నమ కర్మణే అని కూడా మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం. కాబట్టి కర్మానుబంధిని మనుష్యులోకే అని కూడా చెబుతుంటారు. మనకు కర్మ చేత బంధితుడు మానవుడు అని. బ్రతుకునకు వాయువు, చూడండి, అధిష్టాన దేవతలు కొన్ని చెబుతున్నారు. బ్రతుకునకు వాయువు, ఆకలి నివారణకు అన్నము, దాహశాంతికి జలము, ఎట్టి సంబంధమున ఉన్నవో మానవునకు అతని పరమార్థమునకును మధ్య కర్మకాండ అట్టి సంబంధమున కలదు. కాబట్టి మనకు బ్రతకాలంటే వాయువు కావాలి. అందుకని దానికి ప్రాణవాయువు అని పేరు. నీళ్లు లేకపోయినా బతకచ్చు. ఒక్కోసారి కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు ఏమండి 10 గంటల వరకు 10-12 గంటల వరకు నీరు ఇవ్వటానికి వీల్లేదు, ఇదము త్రాగటానికి వీల్లేదు. జాగ్రత్తగా 7 గంటకి చివరిగా తాగాలి. ఇక ఆ తర్వాత 10-12 గంటల వరకే తనకి నీళ్లు ఇవ్వం అని చెబుతుంటారు. కాబట్టి నీళ్లు లేకుండా కొన్ని గంటలు బతకచ్చేవో కానీ వాయువు లేకుండా మనం బ్రతకలేము. అందుకనే ప్రాణవాయువు అన్నారు. దాన్ని నీరే ప్రాణాధారము అని కూడా అన్నారు. అన్నప్పటికీ ఇట్ ఈజ్ సెకండ్ కేటగిరీ. కాబట్టి ప్రతి జీవి 84 లక్షల జీవరాశులు కూడా ఒకటే సూత్రం. బ్రతకాలంటే వాయువు ఉండాలి, ప్రాణవాయువు ఉండాలి. అలాగే ఆకలి నివారణ అంటే ఆకలి తీరాలి అంటే అన్నం కావాలి. దేనికని? అన్నాత్ భవంతి భూతాని అన్నాడు. ముందర అన్నం పుట్టింది, తర్వాత జీవులు పుట్టారు. అతనికి ఆ విధంగా ఎంత రిలేషన్షిప్ ఉందో మన కర్మకాండకు మనకు కూడా అంత రిలేషన్షిప్ ఉంది. అంతే ఆ ప్రాణవాయువుతో మనం విడదీయరాని సంబంధం ఉన్నది. ప్రాణాధారమైన నీటితో మనకు ఒక గట్టి బంధం ఉన్నది. ఆ బంధం ఎంత గట్టిదో మన మానవుడికి కర్మకు ఉన్నటువంటి అనుబంధం కూడా అంత గట్టిది అని చెబుతున్నారు. అందువలన వేద చోదితమైనటువంటి కర్మానుష్ఠానము మనకు కర్తవ్యము. కాబట్టి గీత కూడా చెప్పింది, తస్మా శాస్త్రం ప్రమాణంతే అని చెబుతోంది. కాబట్టి శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని చెబుతోంది. ఏ విధంగా అయితే శాస్త్రాలు చెప్పాయో ఆ శాస్త్రాలు చెప్పినటువంటి దాన్ని నువ్వు ఆకలింపు చేసుకొని శాస్త్రబద్ధంగా శాస్త్ర అనుసారంగా నువ్వు నీ కర్మను చేయాలి అని చెబుతున్నాయి. కాబట్టి ఆ వేదాల్లో చెప్పినటువంటి సత్యం వద, ధర్మంచర, సత్యాన్న ప్రమితవ్యం, ధర్మాన్న ప్రమితవ్యం, ఇలాంటి సూత్రాలు ఎన్నో చెప్పింది. ఇలాంటి వేదంలో చెప్పబడినటువంటి ఆ కర్మానుష్ఠానం అంతా కూడా మనకు కర్తవ్యము, చేసి తీరవలసిందే. నో ఎగ్జంప్షన్. భగవంతునికి చేరు కర్మలు 3 కలవు. మనందరం కూడా భగవంతుడు అంటే ఇష్టపడతాం. భగవత్ సాన్నిధ్యానికి, భగవత్ సాలోక్యానికి, భగవత్ సారూప్యానికి మనం చాలా తహతహలాడుతూ ఉంటారు. అంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సారూప్యం, ఆయన యొక్క సాలోక్యం, ఆయన యొక్క సాయుధ్యం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మనకు 3 కావాలి అని చెప్పారు. నెంబర్ 1 నిష్కామ కర్మ. ఏమాత్రము మన కర్మను అంటే ఫలితాన్ని ఆశించి చేయకుండా ఉండేటువంటి కర్మ, కోరికతో కూడినటువంటి కర్మ కాకుండా ఏమాత్రము పరమాత్మ అర్పణతో చేసేటువంటి కర్మని నిష్కామ కర్మ అంటాం. అలాగే నిస్వార్థ ప్రేమ. ప్రేమ అంటే భక్తి. ఎలా ఉండాలి ఆ భక్తి? నిస్వార్థంగా ఉండాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చేసేటువంటి భక్తి స్వార్థ ప్రేమ. కానీ నిస్వార్థ ప్రేమ కావాలి అంటే పరహితంగా ఉండాలి, లోకహితంగా ఉండాలి మనం కోరేటువంటి పని. అలాగే మనం కోరినా కూడా పరహితంగా ఉండాలి. అలాగే నిర్మల హృదయం నుండి వెలువడు ప్రార్థన, ఇవి మాత్రమే భగవంతుని శాఖలు. కాబట్టి ఒకటి నిష్కామ కర్మ, ఒకటి నిస్వార్థ భక్తి, ఇంకొకటి నిర్మల ప్రార్థన. నిర్మల హృదయంతో మనం ప్రార్థించాలి, మలిన హృదయంతో మనం ప్రార్థించకూడదు. ఈ 3 భగవంతుడు చేరటానికి చక్కటి మార్గాలు. మళ్ళా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఒకటి నిష్కామ కర్మ, 2 నిస్వార్థ ప్రేమ, 1 నిర్మల హృదయ ప్రార్థన. ఇవి మాత్రమే భగవంతుని శాఖలు. ఈ ఈ 3 శాఖలు ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన పర్యవేక్షణలో ఉంటాయి ఇవి. ఈ విధమైనటువంటి ప్రార్థనలు సరాసరి భగవంతునికి చేరును. ఇవి మాత్రము డైరెక్ట్ గా భగవంతుని దగ్గరికి వెళతాయిటండి.
అలాగే నిస్వార్థ, నిర్మల, నిష్కామమైనవిగా ఉండవలేను. మన యొక్క ప్రార్థనలు ఎట్టుండాలి? స్వార్థరహితంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కోరికలు లేని పరహితంగా ఉండాలి. లేనితో అవి భగవంతునికి సరాసరస్యావరవు. ఒకవేళ ఉన్నా సరే ఆ కవర్ తీసి పక్కన పడేయటమే. మరొక అధిష్టాన దైవము అనగా మరొక శాఖకు చెందిన ఒకటి చేత అవి దైవమునకు చెందతాలవు. ఒకవేళ మీరు స్వార్థపూరితమైనటువంటి కోరినా, మలిన హృదయంతో కోరినా, కామంతో కోరినా అవన్నీ కూడా అక్కడ చెత్తబుట్ట దాఖలే. ఏంటి శాస్త్రం అంటున్నారండి ఇందాక నుంచి. శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రం అనగా శాసించున్నది. ఆ శాసించే వాడిని కూడా శాస్త అంటారండి. శాస్త అంటే శాసించేవాడు. శాస్త్రము అంటే శాసించున్నది. అంటే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నీ పని ఇట్లా ఉండాలి, ఇగో ఈ పని ఇట్లా చేయాలని శాస్త్రం మనకు చెబుతోంది. ఆహారం తినుటకు వంట వండుకునము. తినాలంటే వండాలి. పొలము చక్కగా దున్ని పండించము. ఇటువి శాస్త్రములు ఉపదేశించిన అవసరం లేదు. మనం నైమిత్తిక కర్మలు ఇవన్నీ కూడా. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు కొన్ని ఉన్నాయి మనకు. పొద్దున్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవటము, మంచినీళ్ళు తాగటము, ఇవన్నీ కూడా ఎవరు చెప్పక్కర్లా. అడ్రస్ ఏమి వేయక్కర్లా, వీటికే ఉత్తర్వులు అక్కర్లా, ఇవన్నీ చేస్తాం. అలాగే మనం పొట్ట నింపుకోవటం కోసం మనం వంట వండాల్సిందే. మరి దానికోసం ఆహార పంట కావాలి అంటే పొలం దున్నాల్సిందే. ఇవన్నీ కూడా శాస్త్రాలు క్యాజువల్గా చెబుతాయి తప్ప ప్రతిరోజు చెప్పేటువంటి అవకాశం లేదు. అప్పుడు పుట్టినటువంటి లేక దూడ తల్లి స్థానమును నోట నిడక పూర్వమే ఆ స్థనములలో దూడ క్షుద్బాధ నివారణార్థము క్షీరము అమరియుండను. చూసారా, భగవంతుడు నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అంటుంటాం అప్పుడప్పుడు. ఏంటి దీనికి అర్థం అంటే, అక్కడ దూడ ఆవు ప్రసవించగానే దూడ బయటకు వచ్చేసింది తల్లి గర్భంలో నుంచి. ఆ ఒళ్ళంతా కూడా నాకుతుంది. నాకంగానే దానికి కాస్త ఆకలి, అందుకని ఆకలి కాస్త రెపరెపలాడుతుందండి. వెంటనే దానికి మరి తల్లే కదండి ఆధారం, అది నిలబట్టడానికి ప్రయత్నం చేస్తుందండి. కాళ్ళు అటుపోతాయి, ఇటుపోతాయి. ఒక కాలు అటుపోతుంది, ఒక కాలు ఇటుపోతుంది, ఈ ఎడంకాలు ఇటుపోతుంది, ఆ ఎడంకాలు అటుపోతుంది. నానా ఒక గంట సేపు నానా కుస్తీ పట్లు పడుతుందండి. గంట ఏంటి, 2 గంటలు కూడా అవసరం అయితే ఆ విధంగా కుస్తీ పట్లు పట్టి 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 నిలబట్టం నేర్చుకుంటుందండి. ఎవరి అక్కడ గురువు లేరు, నారాయణ చైతన్య కాలేజీలు లేవు, మనం నేర్చుకోవాల్సిందే. ఆ విధంగా నిలబడి వెంటనే నాకు ఆహారం ఎక్కడుందో వెతుక్కుంటాయండి. వెంటనే తల్లి పొదుగు దగ్గరికి వెళ్తుంది. ఆ పొదుగులో తల్లి దగ్గరికి వెళ్ళబోయే ముందే ఆ పొదుగంతా కూడా నిండి ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ భగవంతుడు. అలాంటి భగవంతుడు చూడండి, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? ఒక సృష్టికి పూర్వమే ఆ సృష్టింపబడినటువంటి జీవికి ఏం కావాలి అనేటువంటిది చక్కగా పరమాత్మ ఎంత ప్లాన్డ్గా, ఎంత కార్యాచరణ ప్రణాళికగా ఉన్నాడో చూడండి. అలాగే ఒక తల్లి ఒక హాస్పిటల్లో ప్రసవించింది. నవజాత శిశువు అప్పుడే పుట్టింది. వీళ్ళంతా కూడా దానికి షోడశ కర్మలు, డాక్టర్లు పైకి లేపి కిందకి లేపి కాళ్ళతో పట్టుకొని తలకాయ పట్టుకొని ఇవన్నీ చేసి ఆయన క్లీన్ అండ్ గ్రీన్ చేసి ఆ తల్లి దగ్గర పడుకోబెట్టేసరికల్లా వాడికి ఆకలి అవుతుంది. వాడికి ఆకలి ఏడుస్తుంటాడు. ఆ ఏడ్చేవాడికి ఆ తల్లి యొక్క స్థానాల్లో పాలు చక్కగా పుష్కలంగా భగవంతుడు ఇచ్చాడండి. ఆ బిడ్డకి ఏ ఆహారం, మనకు బోర్డున్న ఆహారాలు వాడికి ఆహారం కుదరదు. అక్కడ ఆ తల్లి యొక్క పాలు మాత్రమే వాడికి కావాలి. ఆ విధంగా మరి భగవంతుని యొక్క అపూర్వమైనటువంటి సృష్టికి, అపారమైనటువంటి కరుణా సముద్రతకి తార్కాణం ఇదండి. చూడండి, మరి ఇంతకంటే మనకు ఇంకేం కావాలి చెప్పండి. అలాగే మరి భగవంతుడు అడవి పక్షులకు ఎవడిచ్చాడు ఆహారం, అడవిలో నెమళ్ళకి ఎవరిచ్చారు ఆహారం, ఇవన్నీ కూడా భగవంతుడే. ఆ ఏనుగులు టన్నులు కేజీలు ఆహారం తింటాయి. మరి అవన్నీ ఎవరిస్తున్నారు? మానవ మాత్రుడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. మరి ఆ చేప పుట్టంగానే దానికి ఏదో కావాలి. ఈ విధంగా ప్రతి సృష్టిలో కూడా భగవంతుడు తగినటువంటి ఏర్పాట్లు సృష్టికి పూర్వమే చేశాడు అనడానికి చాలా అమోఘమైనటువంటి సంఘటన ఇది. ఆ విధంగా క్షీరము అమరియుండును ఆ ఆవులో కానీ ఆ మాతృమూర్తిలో కానీ. ఈ విషయమంతటి మహాసిద్ధాంతమును సూక్ష్మముగా వెల్లడించున్నదో గమనార్థము. కాబట్టి భగవంతుడికి ఎంత కరుణా సముద్రుడో మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. జీవుని యొక్క భుక్తి అతని తోడనే కలదని విశదమగుతున్నది.
జీవుడు పుట్టలా ఇంకా వాడికి కావలసినటువంటి భుక్తి అంటే ఆహారము అంత క్రితమే రెడీ అయి ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతోంది. భుక్తి ముందు జన్మించుతున్నది, పిమ్మట జీవుడు జన్మించుతున్నాడు. చూడ అన్నాద్భవంతి భూతాని, మున్న అన్నం ముందర పుడుతోంది, తర్వాత జీవుడు పుడుతున్నాడు. జీవుడు పుట్టిన తర్వాత అన్నం కాదు, జీవుడు పుట్టక ముందే అన్నం పుడుతోంది. అందుకనే అన్నాద్భవంతి భూతాని అన్నారు. అన్నము నుండి జీవులు వస్తున్నవి అని చెప్పాడు. కాబట్టి భుక్తి ముందు, జీవి తర్వాత. భుక్తి ముందు జన్మించుతున్నది, పిమ్మట జీవుడు జన్మించుతున్నాడు. జీవుని యొక్క భోజ్య భాగములు అతని పూర్వాకర్మ అధీనములు. వాడు ఈ లోకంలోకి వచ్చి చక్కగా తింటున్నాడన్నా, అనుభవిస్తున్నాడన్నా, పైలా పచ్చేసుగా తిరుగుతున్నాడన్నా కూడా అతని యొక్క భోగ భాగ్యాలు భోజ్య భాగ్యములు అన్నాడు. భాగ్యము అంటే సంపద, భోజ్యము అంటే అనుభవము. దీన్నే భోగము భాగ్యము అంటారు. భాగ్యము అంటే సిరి, భోగము అంటే అనుభవించటం. మనకు హాయిగా స్వీట్ ఉండొచ్చు ఆ ఫ్రిడ్జ్లో, కానీ తినే యోగ్యత ఉండదు. అక్కడ డాక్టర్ గుర్తుకొస్తుంటాడు, తినబోతున్నాం అంటే డాక్టర్ ప్రత్యక్షం అవుతాడు కళ్ళెదుట, మీరు తినకూడదు స్వీట్ అంటాడు. కానీ అక్కడ భాగ్యం ఉన్నది, భోగం లేదు. కొంతమందికి బెచ్చగాడికి 6 రకాల కూరలు వస్తాయి, హాయిగా తింటున్నాడు, పొయ్యి లేదు, వంట లేదు, మరి వాడికి ఎట్లా పుష్కలంగా వచ్చినాయి కూరలన్నీ కూడా అంటే వాడు భోగం లేదు, కానీ వాడికి మంచి అంటే భాగ్యం లేదు, కానీ భోగం ఉందన్నమాట వాడికి. అది భోగ సిరికిను సంపదలకు తేడా. అది సంపద అంటే భాగ్యము, సిరి అంటే అనుభవించేటువంటి అనుభవం అన్నమాట. కాబట్టి మానవుడు తన బుద్ధిని ఉపయోగించుకొని లోక వ్యవహార కర్మను ఆచరించుకొని తుందును. మానవులకు తెలియనివి, బుద్ధికి గోచరము కానివి, అసాధ్యముగునవి, మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనవి అట్టి వాని ఆచరణ విధానములను వేదములు తెలుపుతున్నవి. కాబట్టి మానవుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటివన్నీ కూడా ఆ కర్మాచరణ విధి విధానాలన్నీ కూడా వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి. శాస్త్రాలు నిర్ణయించుతున్నవి. మళ్ళా శాస్త్రాలు ఆ వేదాలు అర్థం కాలేదని మళ్ళా స్మృతుల నుంచి మళ్ళీ శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా మనకు మన కార్యాచరణ ప్రణాళికని నిర్దేశిస్తున్నటువంటి విధంగా మనకు గోచరిస్తున్నాయి. కావున మానవ శ్రేయమునకు లౌకిక కర్మలు ఎంత ముఖ్యమో వైదిక కర్మలు కూడా అంత ముఖ్యమో. కాబట్టి మన పొట్ట నింపుకునేటువంటి పనులు మనకి ఎంత ముఖ్యమో, పరమార్థంగా మోక్ష సాధనకు చేసేటువంటి పనులు కూడా మనకంతే ముఖ్యము. కేవలం పొట్ట నింపుకోవటమే కాదు, పరమాత్మ సన్నిధిగా చేరేటువంటి జీవిత గమ్యం, జీవిత లక్ష్యాన్ని కూడా మనకు కర్మలు నిర్దేశిస్తున్నాయి. వైదిక కర్మల యొక్క ఫలమంతా ఐహిక ఆముష్మిక సంపదలను విజ్ఞులు గ్రహింపవలసి ఉన్నది. ఆ వేదాల్లో చెప్పినటువంటివన్నీ కూడా ఐహికము అంటే ఇహలోకంలో ఎలా బ్రతకాలి, ఆముష్మికము అంటే మనం మరణించిన తర్వాత మన పరలోక గతులం అయిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనేది కూడా చక్కగా అంటే ఇహలోక సుఖాలను గురించి చెప్తున్నవి, పరలోక సుఖాలను గురించి కూడా చెప్తున్నాయి. లోకోపకారమును ధర్మం ఒక్కటే కర్మ భాగములో అగ్రస్థానమును ఆక్రమించుతున్నది. కాబట్టి పరమాత్మ ఏం చెబుతున్నాడంటే, అబ్బాయి నీకు శరీరం ఇచ్చింది, శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం, పరోపకారార్థమిదం శరీరం. నువ్వు పరోపకారం కోసం పుట్టావు అని గుర్తుపెట్టుకో. ప్రకృతి ఏ విధంగా అయితే నీకు సేవ చేస్తుందో, ఒక జామ చెట్టు నీకు కోరకుండానే జామకాయలు ఎలా ఇస్తుందో, ఒక నది నువ్వు అడగకుండానే సాగునీరు త్రాగునీరు ఎలా ఇస్తుందో, ఒక ఆవు గేదె నీకు కోరకుండానే పాలు ఎలా ఇస్తున్నాయో, నువ్వు కూడా ఆ విధంగా సమాజానికి నువ్వు ప్రత్యుపకారం చేయాలి. ఈ కాలంలో ఈ లోకోపకారం చేయబోయిన వాడును లోకములో ఒక జీవుడై ఉండటం వలన లోకమునకు జరుగు ఉపకారముల్లో తానును ఒక భాగస్థుడే అని తెలుసుకుని ఎడల అది లోకోపకారమునకు ప్రథమ ఉపకారము. కాబట్టి సమాజాన్ని నుంచి నువ్వు పొందుతున్నప్పుడు, ఒక భూమి నీకు పంట ఇస్తోంది, నువ్వు హాయిగా అన్నం తింటున్నావు, సర్వ సుఖాలు నీకు ప్రకృతి నుంచి వస్తున్నాయి, నువ్వు జీవించడానికి గాలి ఇస్తోంది, వాయుదేవుడు ఇస్తున్నాడు. మరి జఠరాగ్ని నీ యొక్క పొట్టలో అగ్నిని సృష్టిస్తున్నాడు అగ్నిదేవుడు. ఈ విధంగా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పంచభూతములు ప్రకృతి నీకు ఏ విధంగా అయితే సౌకర్యాలు చేస్తున్నాయో, అలాంటి మరి నీకు ఉపకారం ఎలా చేస్తున్నాయో అలాంటి ఉపకారాన్ని నువ్వు కూడా ఒక లోకంలో భాగస్వామిగా నువ్వు వాళ్లకు ఉపకారంగా ఉండాలి. అదే ప్రథమ ఉపకారము. కాబట్టి నువ్వు లోకహితం కోసం ప్రయత్నం చేయాలి. నేడు మానవ సేవయే మాధవ సేవ. అందుకనే నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టే, లోక సేవ చేస్తే లోకేశుడు సేవ చేసినట్టే, జన సేవ చేస్తే జనార్దన సేవ చేసినట్టే, జీవుని సేవ చేస్తే దేవుని సేవ చేసినట్టే, నరుని సేవ చేస్తే నారాయణుడి సేవ చేసినట్టే అని
చక్కగా చెబుతున్నారు. ఆ సూత్రాలన్నిటి కూడా మనం ఆకలింపు చేసుకొని మన పరహితం కోసం మనం బ్రతకటం ధర్మమే కానీ ఎంతసేపటికి తిన్న పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటే కుదరదు అని చెబుతున్నారు. ఈ సూత్రము పరమ సత్యము. ఆ విధంగా లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం మనం బ్రతకాలి. కానీ దీనిని ఎట్లు చేయవలనన్న విధానము ఎవరునూ అంతగా గమనించట్లేదు. నువ్వు ఎలా చేయాలి, ఆ ప్రజల సేవ ఎలా చేయాలి అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి సూత్రాలు మనకే లేవు. లోకోపకార దృష్టి అంకురింపవలనే కానీ అది కలిగిన పిమ్మట దానిని ఎట్లు ఎత్తట మొదలు పెట్టవలను అనేటువంటి ప్రశ్నే లేదు. నీకు అసలు కలగాలి, నేను కూడా ఎవరికైనా సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి కోరిక కలగాలి. కానీ నువ్వు చేయవలసినటువంటి పనులు బోర్డు ఉన్నాయి. నిజంగా విచారించిన స్వలాభాపేక్షను లోకోపకారమును ముసుగుతో కప్పుతున్నారు. ఈ విధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే స్వార్థం కోసం చేసేటువంటి పనులు, స్వార్థం కోసం చేసేటువంటి విందులు వినోదాలు, వీటిని పరహితంగా భావిస్తున్నారు. మేమేదో కొన్ని వందల మందికి వేల మందికి భోజనాలు పెట్టాము అని అనుకుంటున్నాడు. దాంట్లో స్వార్థంగా పరార్థం కంటే స్వార్థమే ఉన్నది. లోకోపకారకార్థమై ప్రజల నైతిక బుద్ధి బలవరచు ప్రేమ శ్రేయో మార్గముల కన్నా దానిని విధ్వంసక విధి విధానములను అవతరించుతున్నవి. కాబట్టి ఈ స్వార్థం అనేటువంటి ముసుగులో పరార్థం మనకు గోచరిస్తోంది. సమాజంలో సహాయపడటం, మరొకరితో సహకరించుట, ఇతరుల కష్ట నష్టములందు సానుభూతి చూపుట, కేవలం స్వార్థమునకే తావునీయకుండా మనము దేన్ని నిర్ణయించినను అది లోకోపకార క్రియగానే పరిగణింపబడును. కాబట్టి లోకోపకార క్రియ అనేటువంటిది మనం ప్రధానంగా పెట్టుకొని మనం ఎవరికి సహాయపడ్డా, ఎవరికి కష్టంలో మనం ఆదుకున్న, కష్టాల్లో సానుభూతి ప్రకటించినప్పటికీ ఇవన్నీ కూడా అక్కడ పారమార్థికత లోకోపకారము అనేటువంటిది ఉన్నదా లేదా చూసుకోవాలి మనం. అంతేగాని ఆర్భాటం కోసము, భేషజం కోసము, అహంకారం కోసము తానేదో గొప్ప అని చేస్తే కుదరదు అని చెబుతున్నారు. ఇది నేడు క్రొత్తగా ఏర్పరిచినటువంటి విధానం కాదు. ఇది ఎప్పుడో పురాతనం నుంచి వస్తోంది. సనాతన ధర్మం ఇది. అనాది కాలము నుండి, సృష్టి ఆది నుండి, మన పూర్వీకుల నుండి ఆచరణలో వచ్చుతున్నది. కాబట్టి ఇదంతా మన పెద్దలు ఆ మార్గంలో నడిచారు, మనం కూడా ఆ మార్గంలో నడవాలి. అయితే మన పూర్వీకులు ధర్మమును ఆచరించటయే స్వకీయ పరకీయ లోకోపకార సూత్రమని గ్రహించుండేది. మన వాళ్ళు ఏనాడు కూడా కొంతమంది చుట్ట అతిథికి అన్నం పెట్టందే అన్నం తినేవాళ్ళు కాదు మన వాళ్ళు. అలాగే కొన్ని సంసారాల్లో మాతృపిండము పితృపిండము అని ఆ పిట్ట గోడ మీద అన్నం ముద్ద పెట్టందే తినని వాళ్ళు ఉన్నారు. సూర్యుడు కనబడందే అన్నం తినేవాళ్ళు కాదు కొంతమంది. ఆ విధంగా ఎన్నో నిబంధనలు పెట్టుకొని మనం ఎవరికైనా సరే ఒక ముద్ద పెట్టాలి. అతిథులు వస్తే ఎంతో సంబరపడేవాళ్ళు. చుట్టాలు వస్తే ఆనాడు చుట్టాలు ఫోన్లు చేసి వచ్చేవాళ్ళు కాదు, ఆకస్మికంగా అర్ధరాత్రి వచ్చేవాళ్ళు. మరి ఆ విధంగా వాళ్ళకి ఉన్నంతలో ఎక్కడ లోటు లేకుండా ఆ ప్రేమతో పెట్టినటువంటి భోజనాన్ని వాళ్ళు అమృతప్రాయంగా భావించేవారు. పెట్టింది మనం చింతకాయ పచ్చడి, మంచి బెల్లం ఆవకాయ ప్లస్ పెరిగే అయినా సరే వాళ్ళు ఎంతో ప్రేమగా పెట్టినటువంటి దానికి ఎంతో మురిసిపోయేవారు. ఫలాని వారింటికి వెళ్తే ఎంతో ఆప్యాయంగా పెట్టారని ప్రతి చోట్ల చెప్పుకునేవారు. అంటే అక్కడ ప్రేమ అనేటువంటి సూత్రం ఒకటి ఉందన్నమాట. అది గమనించాలి. ఏనుగు పాదము జాడయందు తదితర జంతువుల పాదముల యొక్క జాడ ఇమిడి ఉండగలిగినట్లు ధర్మపాదమున సర్వ ఉపకారములు ఇమిడి ఉందని మన పూర్వీకుల విశ్వాసం. కాబట్టి ఒక ఏనుగు పాదంలో ఏ పాదమైనా పడుతుంది. అలాగే మరి ధర్మాన్ని కనుక మనం ఆచరించినట్టే ఆ ధర్మానికి వెంటనే అర్థము, కామము, మోక్షము ఇవి కూడా ఆ ధర్మం అనేటువంటి ఏనుగు పాదంలో చక్కగా ఇమిడిపోయి మనం ధర్మాన్ని ఒక్కటి చేస్తే చాలు, అవి కూడా ఇమిడిపడే. అందుకని భగవద్గీతలో చెప్పాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు వచ్చిన వాడికి మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇవ్వు, కాస్త అన్నం ఆకలైన వాడికి అన్నం పెట్టు. అలాంటి చిన్న చిన్న ఉపకారాలు చేసినా సరే నీకు అన్యాయాలు అరిష్టాలు కానీ, కష్టాలు నష్టాలు కానీ, చీడలు పీడలు కానీ మరి ఇవన్నీ కూడా నీకు మరి కష్ట నష్టాలు ఇట్లాంటివి ఉండవు. నీ యొక్క జీవనం సుఖ జీవనం జరుగుతుందని గీత చెప్పిందండి. స్వల్పమప్యస్య ధర్మస్య, నువ్వెంతో ధర్మాన్ని చేయక్కర్లేదు, కొద్దిపాటి ధర్మాన్ని, లేస మాత్రమైనటువంటి ధర్మాన్ని ఆచరించినా సరే త్రాయతే మహతో భయాత్, నీకు ఆది వ్యాధుల నుండి కూడా కాపాడగలిగినటువంటి ఆ మహాపరోపకార బుద్ధి నీకు అండగా దండగా దండిగా ఉంటుంది అని గీత చెప్పింది. కాబట్టి మనం కాస్త కోస్త మనకు శాయశక్తులా చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి.
అది మనం కలిగి ఉండాల్సిందే. కాబట్టి ఉన్నతాశయాలు, ధర్మచింతనలు మన పూర్వీకులు ఉగ్గుపాలతో నేర్పిరి. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి ఈ ధార్మిక సూత్రాలన్నీ కూడా పెద్దలు ఆ విధంగా చెప్పారు. పూర్వము వసతి గృహ, కూప, తటాక దేవాలయాది నిర్మాణములు, మృష్టాన్నదానము మున్నగునవి లోకోపకారకమని తలంచిన వారు. ఒక వసతి గృహం, ఆ రోజులో సత్రం అనేవాడు దాన్ని. అలాగే కూపం, బావి, తటాక అంటే చెరువు, ఒక దేవాలయం కట్టిస్తే మరి భోజనం పెట్టడం అనేటువంటిది ఎంతో మహత్తరమైనటువంటి కార్యక్రమాలుగా వాళ్ళు భావించేవారు మన పెద్దలు. విద్యలను కళ్ళను పోషించుటకు లోకోపకారకమని తలంచి అట్టి వారిని పోషించి సంరక్షించు మహనీయులను చేరదీసి అగ్రహారములు, గ్రామాలు, భూవస్తులు మున్నగవి దాన ధర్మములకు కడంగిన లోకోపకార ధర్మ నిరతుల చేసే కేంద్రికలు నేటికి నిదర్శన సూచకములై గ్రహతారల వలె కట్టు కదలక చెక్కు చెదలక నిలిచి ఉన్నవి. ఆ విధంగా మన పూర్వీకులు విద్యాదానం చేశారు. వారాలు చేసుకొని చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది. అనాథ పిల్లలు, అమ్మ ఒక్కోళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి సోమవారం మీ ఇంట్లో, మంగళవారం మీ ఇంట్లో అని ఆ విధంగా విద్యను పోషించారు వాళ్ళు. కళల్ని ఏమంటే నేను ఏదో కాస్త నాకు దగ్గర కళ ఉందంటే ఆ కళా పోషణకు తోడ్పడేవాళ్ళు. ఆ విధంగా ఏ యాంగిల్లో మనకు తోడ్పడాలి, మన సహచరులకు ఎట్లా తోడ్పడాలి అనేటువంటి తపన వారికి ఉందండి. అలాంటి మహనీయులు అగ్రహారాలు స్థాపించారు. అగ్రహారో విప్రగ్రామే, కేవలం బ్రాహ్మణులు నివసించేటువంటి గ్రామాన్ని అగ్రహారం అంటారండి. అట్లా సమిష్టిగా బ్రాహ్మణులకు ఒక పల్లెలు అక్కడ కేటాయించి ఇళ్ళు కట్టించి ఇచ్చేవారు. దాన్ని అగ్రహారం అన్నారు. ఎన్నో గ్రామాలు, భూవస్తులు, కొంతమందికి మరి పొలాలు కూడా ఉచితంగా ఇచ్చేవారు బతకలేని వాళ్ళకి. ఈ విధంగా ధర్మ కార్యక్రమాలు చేసినటువంటి మన పూర్వీకుల యొక్క ఎలాంటి వాళ్ళు ధర్మ నిరతులు, అలాంటి వాళ్ళ యొక్క యశచంద్రికలు ఉన్నాయి చూశారు. ఆ కీర్తి అనేటువంటి కిరణాలు సూర్యుని యొక్క కిరణాలలాగా నేటికి కూడా ప్రతిఫలిస్తున్నాయి. నేటికి కూడా విశ్వవ్యాప్తం అవుతున్నవి. వాళ్ళకి అవి మనల్ని ఆదర్శంగా తీసుకొని గ్రహతారల వలె మనం కట్టుకదలక అలా ఆ కీర్తి చంద్రికలు ఇప్పటిదాకా ఎట్టున్నాయిట, ఆ తారార్కం శోభిల్లుతున్నాయి. అంటే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఏ విధంగా అయితే మెలమెల మెరుస్తూ ఉంటారో వాళ్ళు ఉన్నంత కాలం కూడా మన పూర్వీకుల యొక్క కీర్తి చంద్రికలు జగజ్జేగీయమానంగా ఆకాశంలో భాషిస్తున్నాయి. అట్లాంటి వాటిని మనం కట్టుకదలక చెక్కు చెదరక నిలిచి ఉన్నాయి. అలాంటి వాటిని బట్టి మనం స్ఫూర్తి పొందాలి. మనం ఎంతో కూడా మనం స్ఫూర్తి పొంది మనం కూడా లోకోపకారం కోసం మనం పాటుపడాలి అని మనకి ఈ దీంట్లో ప్రార్థనలో చెప్పారండి. ఒక్కసారి ఇప్పుడు ప్రార్థనా పద్యం ఒకటి చదువుకొని మనం సెలవు తీసుకుందామండి. సాయిరాం. చూడండి, గజేంద్రుడిలో గజేంద్రుడు చెప్పినటువంటిది ఒక్క ప్రార్థనకు ఒక ఉదాహరణ చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. లావక్తయు లేదు. చూడండి, అన్ని ఛాయిస్లు అయిపోయినాయి. చివరగా గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన. లావక్తయు లేదు, ధైర్యము విలోలం అయ్యే ప్రాణములను దప్పెను మూర్ఛ వచ్చే తనువుండసన్ క్రమం శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నిం పందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షంపు భద్రాత్మక నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నిం పందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షంపు భద్రాత్మక అని గజేంద్రుడు చివరి ఛాన్స్గా ఇందాక మనం అనుకున్నాం, ఏది గత్యంతరం లేనప్పుడు చివరి ఉపాయంగా చేసేటువంటి ప్రార్థన చేశారు. ఆ విధంగా మనం ప్రార్థన అంటే ఎన్ని రకాలుగా ఉంటుందో, ముఖ్యంగా లోకోపకారం కోసం మనం బ్రతకాలి అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా పరహితం కోసం, పరోపకారం కోసం మనకు చేయదగినంతలో చేస్తూ ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా ఏమాత్రం కొద్దిగా చేసినా నీకు మహత్తరమైనటువంటి భాగ్యాన్ని భగవంతుడు ఇస్తాడు అనేటువంటి సూత్రానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఆ ప్రార్థన దిశగా ప్రార్థన ఏంటో తెలుసుకొని ఎవరిని అర్థించాలి, ఎవరిని ప్రార్థించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో మనం పురోగమించాలని కోరుకుంటూ
మనం ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సత్సంగా. సాయి